కథ పేరు రాజ్యకాంక్ష. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు శ్రమ పడితే పడ్డావు, కానీ శ్రమ ఫలితం చేతికందే సమయానికి దాన్ని జయమల్లుడిలాగా జారవిడిచేవు సుమా. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు జయమల్లుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు పైఠన దేశంలోని రాజులందరూ సమావేశమై తమలో తాము యుద్ధాలు చేసుకోకూడదని, యుద్ధాల వల్ల అందరికీ నష్టమే కలుగుతున్నదని, రాజ్యాలన్నీ సఖ్యంగా ఉన్న పక్షంలో ప్రజల సుఖ సౌఖ్యాలు పెంపొంది సుభిక్షం ఏర్పడుతుందని నిశ్చయించుకున్నారు. పైఠన దేశంలోని ఒక తరం రాజులు ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధిగా పాటించారు. అయితే అన్ని దేశాలు ఇందువల్ల సత్ఫలితాలను పొందలేదు. వీరమల్లుడనే వాడి రాజ్యంలో దుర్మార్గులు విజృంభించారు. అరాచకం పెరిగింది. వీరమల్లుడు మరీ సాధువు కావటం చేత, వయసు మీరిన వాడు కావటం చేత అరాచకం గురించి ఉదాసీనుడుగా ఉండిపోయాడు. కాని క్రొత్తగా రాజ్యానికి వచ్చిన పొరుగురాజు ఇంద్రదత్తుడనేవాడు తన సరిహద్దు మీద అరాచకం తాండవించడం సహించలేకపోయాడు. తన తండ్రి తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం అంత మంచిది కాదని, రాజైన వాడు బలప్రయోగం ద్వారా పాలించకపోతే కూరలు తీసిన పాము కన్నా అసమర్థులైపోతారని అతని విశ్వాసం. అందుచేత ఇంద్రజిత్తుడు వీరమల్లుడి పైన యుద్ధం ప్రకటించి సైన్యాలతో సహా దండెత్తి వచ్చాడు. ఇంద్రదత్తుడు ఈ ప్రయత్నాన్ని నిలిపించమని వీరమల్లుడు మిగిలిన రాజులకు కబురు చేశాడు. వారు ఒకరి రాజకీయ విషయాలలో మరొకరు జోక్యం కలిగించుకోవడం తమ తండ్రులు చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని చెప్పి తప్పించుకున్నారు. వీరమల్లుడికి యుద్ధం చెయ్యాలన్న కోరిక గాని, యుద్ధం చేసే శక్తి గాని లేదు. అందుచేత అతను తన భార్యను, చిన్న కొడుకును వెంటబెట్టుకుని వింధ్యారణ్యాలలోనికి పారిపోయాడు. ఒక్క చుక్క కూడా రక్తం చెందకుండా వీరమల్లుడి రాజ్యం ఇంద్రదత్తుడి వశమయ్యింది. అతను కఠినమైన శాసనాలు ప్రయోగించి దేశంలోని దుష్టశక్తులన్నిటినీ నిర్మూలించి ప్రజల జీవితాన్ని చక్కబెట్టాడు. ప్రజాక్షేమం చక్కగా సాధించాడు. వింధ్యా అడవులలో నివాసం ఏర్పరచుకున్న వీరమల్లుడు కొంతకాలానికి చనిపోతూ తన కొడుకైన జయమల్లుణ్ణి పిలిచి అతనితో తనకు రాజ్య నష్టం ఎలా జరిగినది చెప్పి, నాయనా, నేను ఒక ఒప్పందానికి కట్టుబడి నా శత్రువైన ఇంద్రదత్తుడితో యుద్ధం చెయ్యక రాజ్యం విడిచి పారిపోయి వచ్చేశాను. కానీ నీకు రాజ్యకాంక్ష ఉన్న పక్షంలో ఇంద్రదత్తుణ్ణి ఓడించి నీ రాజ్యం నీవు తీసుకో. మా తరం వాళ్ళం చేసుకున్న ఒప్పందం నీకు వర్తించదు. నువ్విప్పుడు రాజువైనా కావు అన్నాడు. తండ్రి కన్ను మూసాక జయమల్లుడు తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికే నిశ్చయించుకున్నాడు. అతనిలో రాజ్యకాంక్ష ఉన్నది. పైగా ఆటవికుల మధ్య తిరిగి భయంకరమైన మృగాలను సైతం ఒంటరిగా వేటాడటంలో లాఘవం సంపాదించాడు. అసాధారణమైన జవసత్వాలు, ధైర్య సాహసాలు అలవరుచుకున్నాడు. అయితే తన రాజ్యం తనకి తిరిగి రావాలంటే అందుకు గాను దీర్ఘ ప్రయత్నం అవసరమవుతుందని జయమల్లుడికి తెలుసు. తనకు జవసత్వాలు, ధైర్య సాహసాలు, గురి, పరిగెత్తే శక్తి మొదలైనవి ఉన్నాయి. కానీ యోధుడికి అవసరమైన అస్త్ర విద్య రాదు. వేటలోనూ కొట్లాటలోనూ జయమల్లుణ్ణి మించగలవాడే ఉండడు. కానీ యుద్ధం దారి వేరు. అందుకు అస్త్ర విద్యా నైపుణ్యం కావాలి. రాజ్యం కొరకు పోరాడేవాడికి సేన కూడా కావాలి. ఇదంతా సమకూర్చుకోవడానికి చాలా కాలం శ్రమపడాలి. అందుచేత జయమల్లుడు తన తల్లితో సహా పైఠన దేశానికి తిరిగి వచ్చి ఒక చిన్న రాజ్యంలో ప్రవేశించి అక్కడ అస్త్ర విద్య అభ్యసించాడు. తరువాత అతను మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజు వద్ద ఒక సైనికుడిగా చేరి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలానికి అతని తల్లి కూడా చనిపోయింది. అప్పుడు అతను తనకు రాజ్యప్రాప్తి కలిగే మార్గాలను గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఇంద్రదత్తుణ్ణి యుద్ధంలో ఎదిరించి ఓడించి తన తండ్రి రాజ్యాన్ని తాను తిరిగి పొందటం అసంభవం. అందుకు అవసరమైన సేన, డబ్బు తాను సంపాదించలేడు. ఇక మిగిలింది ఒకటే మార్గం, యుక్తి మార్గం. శక్తి వల్ల సాధించలేనిది యుక్తి వల్ల సాధ్యమవుతుంది. కనుక జయమల్లుడు పేరు మార్చుకుని ఇంద్రదత్తుడి కొలువులో చేరి అవకాశం కోసం వేచి ఉండి ఇంద్రదత్తుణ్ణి తెగటార్చి తాను ఫలానాన్ని ప్రకటించుకుంటే తనను సేనలు, ప్రజలు తమ న్యాయమైన రాజుగా ఆమోదిస్తారు అనుకున్నాడు. తాను కష్టపడి సేనను పోగు చేసే అవసరం తప్పిపోతుంది. యుద్ధం అవసరం ఉండదు గనక తమ తండ్రుల కాలం నాటి ఒప్పందానికి భంగం రాదు. ఈ విధంగా ఆలోచించుకుని
జయమల్లుడు తన తండ్రి రాజ్యంలో ప్రవేశించి ఇంద్రదత్తుడి సేవలో చేరాడు. జయమల్లుడు స్ఫురద్రూపి. అతను తనకు కల సమస్త శక్తులను ప్రదర్శించి చూపాడు. ఇంద్రదత్తుడు ఆ కుర్రవాణ్ణి చూసి చాలా ముచ్చటపడ్డాడు. అతన్ని తన అంగరక్షకుల్లో ఒకణ్ణిగా పెట్టుకున్నాడు. జయమల్లుడు దేశంలోని పరిస్థితుల్ని శ్రద్ధగా పరిశీలించాడు. ఇంద్రదత్తుడి పరిపాలనలో కఠినుడే అయినా స్వభావం చేత క్రూరుడు కాడు. ఆయన కొలువులో ఆయన కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళెందరో ఉన్నారు. ఆయన పేరు చెబితే దుర్మార్గులకు సింహ స్వప్నం. ప్రజలకు ఎలాంటి ఈతి బాధలు లేవు. తన తండ్రి పరిపాలిస్తూ ఉండిన కాలంలో ప్రజలు అనేక రకాల భయాలకు లోనైనట్టు విని జయమల్లుడు చాలా బాధపడ్డాడు. ఇంద్రదత్తుడు తరచూ వేటకు వెళ్ళేవాడు. వేటలో జయమల్లుడి అసాధారణ శక్తులు ఇంద్రదత్తుడికి మరింత కొట్టవచ్చినట్టు కనపడ్డాయి. ఘాతుక మృగాలను కూడా జయమల్లుడు మూరెడు కర్ర తప్ప మరో ఆయుధం లేకుండా ఎదుర్కోవడం ఇంద్రదత్తుడు కళ్ళారా చూసి విభ్రాంతుడయ్యాడు. భయము దిగ్భ్రమ జయమల్లుడిలో మచ్చుకైనా లేవు. అది చూసిన తరువాత ఇంద్రదత్తుడు జయమల్లుడు వెంట లేకుండా వేటకు బయలుదేరి ఎరగడు. ఒకసారి ఇంద్రదత్తుడు వేటకు బయలుదేరాడు. వేట తమకంలో రాజు తన పరివారాన్ని వెనకపడనిచ్చి చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరికాయన వెనక్కు తిరిగి చూసేసరికి జయమల్లుడు అక్కడే తనను వెన్నంటి వస్తూ ఉండటం రాజుకు కనిపించింది. ఇంద్రదత్తుడు ఒక చెట్టు నీడన గుర్రాన్ని దిగి అక్కడ కాసేపు విశ్రమించి బడలిక తీర్చుకుందామనుకున్నాడు. కాని తల కింద ఎత్తులేదు. ఆయన ఉద్దేశం గ్రహించి జయమల్లుడు తన తొడపైన రాజు తల పెట్టుకుని పడుకొనిచ్చాడు. పడుకున్న మరుక్షణమే రాజుకు మంచి నిద్ర వచ్చింది. తన శత్రువును హతమార్చడానికి జయమల్లుడికి మంచి అవకాశం దొరికింది. తన మొలనున్న బాకు తీసి రాజు గుండెల్లో పొడి చేయడానికి ఒక్క క్షణం పట్టదు. అలా చేద్దామన్న కోరిక కూడా అతనిలో చాలా తీవ్రంగానే కలిగింది. అయినా జయమల్లుడు దాన్ని అణిచిపెట్టాడు. అంతలోనే ఇంద్రదత్తుడు పట్టుకోండి పట్టుకోండి అంటూ కంగారుగా నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు. ఆయన జయమల్లుడిని చూసి కొంత శాంతించి, నీవేనా? నాకొక పీడకల వచ్చింది. నేను ఇలాగే వీరమల్లుడు కొడుకు తొడపైన తల పెట్టుకుని పడుకున్నానట. వాడు నన్ను చూసి గుడ్లురుముతూ నా తండ్రి రాజ్యం కాజేస్తావా అంటూ తన బాకు ఎత్తి నన్ను గుండెల్లో పొడవపోయాడట. నేను అదిరిపడి వెర్రిగా కేకలు పెట్టాను. ఇంతలో మెలకువ వచ్చింది అన్నాడు. రాజు పెట్టిన కేకలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్న పరివారానికి వినిపించాయి. వాళ్ళు కేకలు వినిపించిన దిక్కుగా పరిగెత్తుకుంటూ రాసాగారు. మహారాజా, మీకు వచ్చిన కల బొత్తిగా అబద్ధం కాదు. నేను వీరమల్లుడు కొడుకునే. మిమ్మల్ని చంపాలన్న కోరిక నాలో తల ఎత్తిన మాట కూడా నిజమే. దాన్ని అతి కష్టం మీద అణచిపెట్టుకున్నాను అన్నాడు జయమల్లుడు. ఇంద్రదత్తుడి మాటలు విని నిర్ఘాంతపోయి, ఎందుకు నన్ను చంపావు కావు అని అడిగాడు. జయమల్లుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పక, ఇలాంటి పరిస్థితి మరొకసారైనా కలగవచ్చు. అందుచేత నన్ను అంగరక్షకుడిగా పెట్టుకోవడం మీకు క్షేమం కాదు. నాకు సెలవిప్పించండి అన్నాడు. దానికి ఇంద్రదత్తుడేమీ సమాధానం చెప్పక తన పరివారం సమీపానికి రాగానే ఇతన్ని బంధించండి అన్నాడు. ఒక్క బాకు మాత్రమే ఉండి కూడా జయమల్లుడు తనను చుట్టిన భటులతో హోరాహోరీ పోరాడి అందరినీ గాయపరిచి తను కూడా గాయపడి చివరికి వారికి చిక్కిపోయాడు. ఇంద్రదత్తుడు అతన్ని రాజధానికి పట్టుకుపోయి అతని గాయాలకు చికిత్స చేయించి కొద్ది రోజుల అనంతరం అతన్ని వీరమల్లుడి పూర్వపు రాజ్యానికి రాజుగా తానే స్వయంగా అభిషేకించి తన పూర్వ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు 2 సందేహాలు. జయమల్లుడు ఇంద్రదత్తుణ్ణి చంపకపోవడానికి కారణమేమిటి? భయమా, రాజభక్త, లేక తమ తండ్రుల నాటి ఒప్పందం మీద గౌరవమా? ఇంద్రదత్తుడు వీరమల్లుడి రాజ్యాన్ని జయమల్లుడికెందుకు తిరిగిచ్చాడు? అతని వల్ల తనకు ప్రమాదం ఉన్నదని భయమా, లేక తనను చంపకుండా వదిలిపెట్టినందుకు అతడి పైన కృతజ్ఞత? ఈ సందేహాలకు సమాధానం కూడా తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇంద్రదత్తుడు ప్రజారంజకుడు, ప్రజల హితం కోరి రాజ్యం చేసేవాడు కానట్టయితే జయమల్లుడు అతన్ని నిశ్చయంగా చంపి ఉండేవాడు. తన తండ్రి ప్రజారంజకంగా పరిపాలించలేదు. అటువంటి పరిస్థితిలో తాను ఇంద్రదత్తుణ్ణి చంపటం వల్ల ప్రజలు తనను చూసి హర్షించరు, తన పక్షం కారు. అందుకే అతను రాజును చంపలేదు.
జయమల్లు లాంటి శౌర్య పరాక్రమాలు, ఆత్మ నిగ్రహము కలవాడు పరిపాలనలో సమర్థుడవుతాడు. అతని పరిపాలనలో అరాచకం తల ఎత్తదు. ఆ ధైర్యంతోనే ఇంద్రదత్తుడు అతనికి తండ్రి రాజ్యం ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ పేరు సిద్ధుడిచ్చిన పండు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు తలపెట్టిన ఈ కార్యం మంచిదో చెడ్డదో నాకు తెలియదు గాని ఒక్కొక్కసారి చెడ్డ పని చేయటానికి కూడా ధర్మ సందేహం అడ్డు తగులుతుంది. అందుకు తార్కాణంగా నీకు సిద్ధవరదుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు నాగవేణి. వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది. తనకిన్ని నీళ్లు వదిలి పుంనామ నరకం నుంచి రక్షించే కొడుకు లేనందుకు భార్గవ శర్మ తన గొడ్రాలితనం పోగొట్టి తనకు ఆనందం చేకూర్చేటందుకు ఒక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంటపడ్డాడు. అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకుని తనకి సంతాన యోగం ఉందేమో చూడమన్నాడు. సిద్ధుడు ఆయన చెయ్యి చూసి, నాయన, సంతానం కోసం ఎందుకు అలమటిస్తావు? నీకీ జన్మకు సంతాన ప్రాప్తి లేదు. దాన ధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపెయ్యి అని చెప్పాడు. స్వామి, ఘటన సమర్థులైన మీ బోటివారు తలుచుకుంటే జాతకాలు కూడా మారతాయి. నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పాలి అన్నాడు భార్గవ శర్మ. సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెప్పించి దాన్ని మంత్రించి భార్గవ శర్మకిచ్చి, దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు. నీ భార్యను శుచి అయ్యి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. భార్గవ శర్మ పరమానంద భరితుడై ఆ పండుని ఇంటికి తెచ్చి తన భార్యకిచ్చి, ఇది తింటే సుపుత్రుడు పుడతాడట, ఒక సిద్ధుడిచ్చాడు, దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు. భార్గవ శర్మ తన భార్యకి మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తైదువ ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ అంతా విన్నది. భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరంలో పెట్టడం కూడా ఆమె చూసింది. తరువాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు దేవుడి మందిరంలో ఉన్న పండు కాస్త తీసి దాచుకుని మరీ వెళ్ళింది. ఆదిలక్ష్మి పండును దొంగిలించటానికి కారణమేమిటంటే ఆమెకు వరుసగా 7 ఆడపిల్లలు పుట్టారు. మగబిడ్డను ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనే లేదు. ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవ శర్మ తన భార్యతో అనటం ఆమె వినటం చేత ఆ సుపుత్రుని తానే కనాలన్న అభిలాష కొద్దీ ఆ పండును దొంగిలించింది. ఆమె ఇంటికి వెళుతూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రి రెండో కంటివాడికి తెలియకుండా పండు తినేసింది. నాగవేణి మరనాటి ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడి మందిరంలోనికి వస్తే పండు లేదు. ఎంత వెతికినా అది కనిపించలేదు. పండు పోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడో అన్న దిగులు జతయింది. ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవ శర్మ గుండె లవిసి చచ్చిపోవచ్చు కదా. అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టు చెప్పింది. నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమయ్యాయి. సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి. గర్భవతి అయిన మనిషి కనాలి. కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్టు లోకానికి ప్రకటించింది. ఆమె బంధువర్గం అంతా ఎంతో సంతోషించారు. చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భాగీరథి అనే ఆమె అక్కను చూడవచ్చింది. భాగీరథి 3 నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది. ఆమె తన చెల్లెలతో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పి, నేనీ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకిచ్చేయాలి, అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి అన్నది. నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భాగీరథి. భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమయ్యి తన భర్తతో కనమొయ్యటం ఏమిటో తెలిసిన దాన్ని కాను, నాకిక్కడ ఉండటానికి భయంగా ఉన్నది, అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలి వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అన్నది.
అందుకు భార్గవ శర్మ సమ్మతించాడు. భాగీరథి నలుగురు పిల్లల తల్లి. ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె భర్త దుర్వ్యసనాలు కల నీచుడు. అతనికి ఖర్చు జాస్తి. తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదినగారు కోరే పక్షంలో ఆమె తన ఒంటి మీద నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందని అన్నాడు. విధి లేక నాగవేణి ఒప్పుకున్నది. భాగీరథి సకాలంలో ప్రసవించింది. నాగవేణికి అనుకూలంగా ఆమె మగబిడ్డనే కన్నది. పురుడు చాలా రహస్యంగా జరిగింది. నాగవేణి ఆ బిడ్డను తన చెల్లెలిని కూడా వెంట తీసుకుని తమ ఊరికి ప్రయాణమయ్యింది. ఆమె ఒంటిపైన ఉన్న నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు. తన భార్య ఇంతకాలానికి సిద్ధుడి దయవల్ల ఒక మగపిల్లవాణ్ణి కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ సంతోషించాడు. ఆయన తన కొడుకు సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు. భార్య ఒంటి మీద ఒక్క నగ కూడా లేకపోవడం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒక చోట మూటకట్టి తలంటు పోసుకుంటుంటే దొంగలెత్తుకుపోయారు అన్నది. దాని విషయం ఆయన అంతగా పట్టించుకోలేదు. వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు. మామిడి పండు తిన్న ఫలితంగా పొరుగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడికి మాధవుడు అని పేరు పెట్టారు. వరదుడు మాధవుడు కలిసే పెరిగారు, కానీ వాళ్ళ మనస్తత్వాలలో ఏమీ పోలిక లేదు. ఆ వ్యత్యాసం రాను రాను హెచ్చయింది. మాధవుడు తెలివితేటలు, వివేకము, వినయము, సద్వర్తన కలవాడు. వరదుడు మూర్ఖుడు, గడుగ్గాయి. వాడు దుష్టుడుగా తయారయ్యే లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి. భార్గవ శర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుడిలో కనపడ్డాయి, కానీ తన కొడుకు వరదుడిలో కనిపించలేదు. వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు. తండ్రి వాణ్ణి సరిచేయ యత్నించిన కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది. చివరకు వాడు ఇల్లు విడిచి ఒక తక్కువ జాతి స్త్రీ ఎంట చేరాడు. కొంతకాలం అయ్యాక వరదుడు జబ్బు పడ్డాడు. వాడి స్త్రీ వెళ్ళగొట్టింది. కొద్ది రోజుల పాటు వాడు అడవులు లోయలు పట్టి తిరిగి అకాల మరణం పొంది తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచమయ్యాడు. వాడు కొత్తగా పిశాచం కావటం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరికి తీసుకుపోయాయి. పిశాచాల నాయకుడు వాణ్ణి చూసి, నువ్విలా పిశాచం కావటం అచ్చగా నీ తప్పు కాదు. అందుకు అసలైన కారకులెవరో వారిని పట్టి పీడించు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పిశాచమైన వరదుడు ఎవరిని పట్టి పీడించాలి? ధనాశ చేత తన కన్న కొడుకును తన అక్కకిచ్చేసిన భాగీరథినా, తన కొడుకని చెప్పుకుంటూ వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణినా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది. దానికి విక్రమార్కుడు, వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారకురాలు కాదు. ఆమె తన కొడుకును సిరి సంపదలు గల చోట దత్తు ఇచ్చింది. అందులో తప్పేమీ లేదు. పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా నెరవేర్చుకున్నది. వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగటం వల్లనే అనేక కోరికలతో చచ్చి పిశాచమయ్యాడు. నాగవేణి పెంపకమే వాణ్ణి అలా చేసింది, కానీ తప్పు నాగవేణిది కూడా కాదు. తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలు ఎగిరిపోతాయన్న భయంతో ఆమె వరదుణ్ణి పెంచింది. వరదుడు పిశాచం కావడానికి మూల కారణం ఆదిలక్ష్మి మామిడి పండును దొంగిలించడం. పిశాచం ఆమెనే పట్టాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు ఫలించని యత్నం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు దూరాలోచన లేకపోవడం చేత నిష్కారణంగా తాము యాతన పడి ఇతరులను యాతన పడతారు. పూర్వం శతకేతుడు ప్రయాసలాగే నీది కూడా వ్యర్థ ప్రయాస అయిపోతుందేమో ఆలోచించావా? శ్రమ తెలియకుండా నీకు శతకేతుడి కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు సూరమాగధ దేశపు రాజుకు శతకేతుడు, వీరకేతుడు అని ఇద్దరు కొడుకులుండేవారు. పెద్దరాజు పోయాక శతకేతుడు రాజయ్యాడు. నిజానికి వీరకేతుడికి రాజ్యార్హత లేదు, కానీ అతను చాలా పౌరుషవంతుడు.
ఒక రాజుకు తల వంచేవాడు కాడు. అందుచేత వీరకేతుడు తన అన్న రాజ్యాభిషేకం చేసుకోగానే కొద్దిమంది అనుచరులతో సూరమాగధ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అశ్వకర్ణం అనే చిన్న దేశంలో రాజ్యం నెలకొల్పాడు. వీరకేతుడు అనుచర వర్గంలో ప్రముఖులు అని చెప్పదగిన వారు 6 వారిలో గోపర్ధనాచార్యుడు అనేవాడు ఒకడుండేవాడు. ఆయన వీరకేతుడికి యుద్ధ విద్యలు అన్నీ నేర్పిన గురువు. వీరకేతుడు అతని 6 అనుచరులు కలిసి అశ్వకర్ణంలో ఆదర్శప్రాయమైన రాజ్యాంగం ఏర్పాటు చేశారు. రాజ్యం చిన్నదే అయినా వీరకేతుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ దేశాన్ని సుభిక్షము శక్తివంతము చేశాడు. వీరకేతుడికి విజయకేతుడనే కొడుకుండేవాడు. ఆ కుర్రవాడు పసితనం నుంచి వయసుకు మించిన శౌర్య సాహసాలు ప్రదర్శించుతూ వచ్చాడు. అందుచేత వీరకేతుడు వాణ్ణి గోవర్ధనాచార్యుడి కింద ఉంచి యుద్ధ విద్యలు నేర్పించాడు. విజయకేతుడు ఆ విద్యలలో అసాధారణ కౌశలం కనపరిచి 14 ఏళ్ల వయసులోనే ఆరుతేరిన యోధులను ఎదుర్కోగల అస్త్రలాఘవం అలవరుచుకొని అందరికీ అద్భుతం కలిగించాడు. వీరకేతుడికి 18 ఏళ్ల వయసు ఉన్న సమయంలో 2 రాక్షసులు అశ్వకర్ణ దేశపు శివార్లపైన పడి పంటలు పాడు చేసి పశువులను ఎత్తుకుపోతూ అడ్డం వచ్చిన వారిని చంపుతూ ఇళ్ళు తోటలు పాడు చేస్తూ పీడాకరంగా ప్రవర్తిస్తున్నారని వార్త వచ్చింది. రాజైన వీరకేతుడు వెంటనే కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని రాక్షసులను చంపడానికి బయలుదేరాడు. కానీ ఆయన ఎంత మేర తిరిగినా ఆయనకు రాక్షసులు కంటపడలేదు. వాళ్ళు ఎక్కడో కొండలలో దాక్కున్నారు. చేసేది లేక వీరకేతుడు తన నగరానికి తిరిగి వచ్చాడు. వెంటనే రాక్షసుల రాజ్యంలో మళ్ళీ అగడాలు సాగించారు. విజయకేతుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను తన గురువుతో ఎవరూ వెంట లేకుండా మీరు నేను మాత్రమే బయలుదేరి వెళితే ఈ రాక్షసుల జాడ చిక్కకపోదు. వాళ్ళిద్దరినీ మనమిద్దరము చంపలేమా అన్నాడు. తన శిష్యుడన్న ఈ మాటకు గోవర్ధనుడు చాలా సంతోషించాడు. ఆయన ఇప్పుడు వృద్ధుడైనప్పటికీ ఆయన ప్రతాపం ఎప్పటిలాగే ఉన్నది. వాళ్ళిద్దరూ చెరొక కత్తి నడుముకు తగిలించుకుని చెరొక బల్లెము పట్టుకుని రాక్షసులను వెతుక్కుంటూ బయలుదేరారు. ఎంత తిరిగినా వారికి రాక్షసుల జాడ అంతు చిక్కలేదు. వారు తమ రాజ్యానికి దక్షిణాన ఉన్న కొండలకేసి వెళ్లారు. రాజ్యానికి కొండలకి మధ్య ఉండే ప్రాంతంలో చిట్టడవులు, అందులో ఆటవికుల గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఉండే ఆటవికులు రాక్షసులకు సహాయం చేసేవారు కారని, ఎవరైనా రాక్షసులను చంపితే వాళ్ళు సంతోషిస్తారని గోవర్ధనుడు తెలుసుకున్నాడు. ఆటవికులు వాళ్లకు మరొక అవకాశం కూడా చేశారు. విజయకేతుడు గోవర్ధనుడు ధరించిన కత్తులు పరీక్షించి, ఈ అవిటి కత్తులతో మీరు రాక్షసులను చంపగలరా? రాళ్లను సైతం చీల్చగల ఉక్కు కత్తులను మేము తయారు చేసి ఇస్తాం. వాటితో రాక్షసుల పీడ వదిలించెయ్యండి అన్నారు. వాళ్ళు తయారు చేసిన కత్తులను ధరించి గురు శిష్యులు కొండలకేసి బయలుదేరారు. ఒక చోట వారికి రాక్షసి అడుగుజాడలు కనిపించాయి. వాటి వెంబడి వారు కొంత దూరం పోయేసరికి దూరంగా ఒక పెద్ద గుహ కనిపించింది. అందులోనే రాక్షసులు దాగి ఉంటారనుకుని వారు గుహకేసి పోతుండగా అందులో నుంచి ఒక రాక్షసుడు పెద్ద రాతి గద తీసుకుని పరిగెత్తుకుంటూ వాళ్ల మీదకు వచ్చి తన గదతో గోవర్ధనుడి తల పగలగొట్ట యత్నించాడు. గోవర్ధనుడు ఎంతో చాకచక్యంతో గదను తప్పించుకుంటూ వచ్చాడు. అదే సమయం అనుకుని విజయకేతుడు ఆ రాక్షసుణ్ణి తన కత్తితో డొక్కలో పొడవబోతుండగా గుహలో నుంచి ఒక ఆడరాక్షసి పరుగున వచ్చి వెనకపాటున అతన్ని తీసుకుని గుహలోకి పారిపోసాగింది. గోవర్ధనుడు అది గమనించి రాక్షసుడు తనను కొట్టబోయి నేలకేసి కొట్టిన గద మీద తన కాలు పెట్టి పైకి లేచి తన కత్తితో రాక్షసుడి తల పగలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే కత్తితో ఆడరాక్షసి వెన్నులో పొడిచేశాడు. ఈ విధంగా 2 రాక్షసులు ఒకే క్షణంలో చచ్చారు. గురు శిష్యులిద్దరూ నగరానికి తిరిగి రాగానే ప్రజలు వారి సమర్థతను, ప్రత్యేకంగా గోవర్ధనాచార్యుడి పరాక్రమాన్ని ఎంతగానో పొగిడారు. ఇది జరిగిన కొద్ది కాలానికే వీరకేతుడు మరణించాడు. విజయకేతుడు రాజయ్యాడు. తన తండ్రి కోసం రాజ్యాన్ని ప్రతిష్ఠించిన వారందరి సహకారము పొందుతూ విజయకేతుడు తన రాజ్యాన్ని వివేకంగా పరిపాలిస్తూ 100 ఆమడల మేరగల దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు చేసుకున్నాడు. తన తమ్ముడి కొడుకు తనకన్నా గొప్ప ప్రతిష్ఠ సంపాదించడం చూసి సూరమాగధ ప్రభువైన శతకేతుడు అసూయతో కుమిలిపోయాడు. ఆయన పంపగా ఒక దూత వచ్చి విజయకేతుడితో,
మీరు మాకు సామంతులై ఉండి కూడా కప్పం చెల్లించకుండా ఉన్నారు. త్వరలో మీరు మాకు కప్పం చెల్లించనట్టయితే మీ పైన తీవ్రమైన చర్య తీసుకోవలసి వస్తుందని శతకేత మహారాజు గారు మిమ్మల్ని హెచ్చరించమన్నారు అని చెప్పాడు. మేము స్వతంత్రులమని, ఎవరికీ సామంతులం కామని, ఆయనకు కప్పం కావలసి ఉంటే మా పెద్ద తండ్రి గారు స్వయంగా వచ్చి తీసుకోవలసి ఉంటుందని చెప్పు అని విజయకేతుడు దూతను పంపేశాడు. అతని సమాధానానికి అతని మంత్రులందరూ హర్షించారు గాని శతకేతుడి అపార సైన్యాలతో పోరాటం సామాన్యమైన సంగతి కాదని వారికి తెలుసును. అందుచేత శతకేతుడి సైన్యాలను నిరోధించడానికి ఒక యుక్తి పన్నారు. శతకేతుడు తమ సైన్యంతో యుద్ధానికి బయలుదేరి వస్తూ ఒక రాత్రి శిబిరాలలో మజిలీలు చేసి ఉన్న సమయంలో సాహసికుడైన విజయకేతుడి యోధులు 100 మంది అర్ధరాత్రి వేళ ఆ శిబిరంపై పడి సేనను చెల్లాచెదురు చేసి యుద్ధ యత్నాలకు విఘ్నం కలిగించారు. శిబిరాన్ని వారు కొల్లగొట్టినప్పుడు చాలా ధనం దొరికింది. విజయకేతుడు దాన్ని తన సైనిక శిబిరానికి చేర్పించి అక్కడి నుంచి తన రాజధానికి తనకు ఆప్తులైన 5 యోధుల వెంట పంపించాడు. అయితే శతకేతుడు సైనికులు దారిలో మాటువేసి హఠాత్తుగా వారిపై పడి ఆ 5 యోధులను ధనాన్ని కూడా పట్టుకున్నారు. దానితో విజయకేతుడి ఆట కట్టయిపోయింది. ఎందుకంటే తన పెత్తండ్రిని యుక్తితో జయించే ఆశ లేదు. యుద్ధతంత్రం నడపగల వీరులు 5 ముందుగానే శత్రువులకు చిక్కిపోయారు. వారిలో అతని గురువైన గోవర్ధనుడు కూడా ఉన్నాడు. ప్రత్యక్ష యుద్ధంలో విజయకేతుడు గెలవడం అసంభవం. తాను పౌరుషం కొద్దీ యుద్ధం చేసి వీరమరణం పొందటానికి విజయకేతుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ మహావీరులైన తన యోధులు తన పెత్తండ్రి చేత మరణశిక్ష పొందటం నిశ్చయం. అంతకన్నా తాను అవమానం పొంది అడవులు పట్టిపోవటమే ఎంతో మేలు. ఇలా ఆలోచించి విజయకేతుడు ఒక దూతను తన పెత్తండ్రి వద్దకు సంధి రాయబారం పంపాడు. అతని దూత వెళ్లి శతకేతుడితో, మహారాజా, మీరు పట్టుకున్న 5 యోధులను విడిచిపుచ్చినట్టయితే అశ్వకర్ణ రాజ్యాన్ని మీ పరం చెయ్యటానికి మా రాజుగారు సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. ఇలా సంధి చేసుకోవడానికి శతకేతుడు సమ్మతించాడు. విజయకేతుడు బంధ విముక్తులైన తన అనుచరులను తిరిగి కలుసుకున్నాడు. వారు కూడా అతని వెంట అరణ్యవాసం చేయటానికి సిద్ధమయ్యారు. ఇలా జరిగిన ఏడాది లోపల శతకేతువు మరణించాడు. ఆయనకు సంతానం లేని కారణం చేత సూరమాగధ సింహాసనము, అశ్వకర్ణ సింహాసనము విజయకేతుకే సంక్రమించాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకు విజయకేతువు తప్ప మరొక వారసుడు లేడని తెలిసి కూడా శతకేతువు అతనిపై ఎందుకు కత్తి కట్టాడు? కప్పం కట్టమని రాయబారం పంపటము, దండెత్తి రావటము మొదలైనవన్నీ వ్యర్థ ప్రయత్నాలే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజరికం అన్నది జీవితాంతం దాకా అవిఘ్నంగా అనుభవించదగినది, పెంపొందించుకోవలసినది. రాజ్యకాంక్ష బంధుత్వాన్ని లక్ష్య పెట్టదు. తన అనంతరం ఎవరు రాజవుతారు అన్న ఆలోచన ఏ రాజును బాధించదు. తన రాజరికానికి కన్న కొడుకే విఘ్నం తలపెట్టినా రాజు అయిన వాడు సహించడు. ఆ కారణం చేతనే విజయకేతుడు కూడా తన పెత్తండ్రి జీవితాంతం వరకు ఆయనకు సామంతుడిగా ఉండలేక తన కన్నా బలవంతుడైన వాణ్ణి కయ్యానికి ప్రేరేపించాడు. ఆయనపై దొంగ దెబ్బ కూడా తీశాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు మిత్రవంచన. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ మోసగాడి మెప్పు కోసం నీవి విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు, కానీ మార్గసింహుడిలాగా వంచన పొందకుండా చూసుకో. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీక మార్గసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. చతురగిరి రాజుకు చిత్రసేనుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. చిత్రసేనుడికి చిన్నతనంలోనే ఒక వేటగాడి కొడుకుతో స్నేహమయ్యింది. వాడి పేరు మార్గసింహుడు. వారు ఒకరినొకరు విడవకుండా కలిసి తిరిగేవాళ్ళు. యుక్త వయసు రాగానే చిత్రసేనుడికి రాజ్యాభిషేకం చేసి అతని తండ్రి వానప్రస్థం వెళ్ళిపోయాడు. రాజైపోవడంతో చిత్రసేనుడి జీవిత విధానం అంతా మారిపోయింది. ఇప్పుడు అతనికి మార్గసింహుడి వంటి వాళ్ళ సహవాసంతో పని లేదు. అయితే మార్గసింహుడు మాత్రం తమ పాత స్నేహాన్ని మరువలేదు. తన చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు రాజయ్యాడు గనుక
తనకిక ఏ లోటు ఉండదని వాడు అనుకున్నాడు. ఆ ధైర్యంతోనే వాడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేదు. తన కుల వృత్తిలో దక్షత సంపాదించుకోలేదు. తన తండ్రి కూడబెట్టినది కాస్తో కోస్తో యథేచ్ఛగా ఖర్చు పెట్టేసి బికారి అయ్యాడు. పూట గడవని స్థితి ఏర్పడిన మీదట మార్గసింహుడు రాజును చూసి సహాయం అడుగుదామని సభామండపం వద్దకు వెళ్లి వేచి ఉన్నాడు. కొంతసేపటికి రాజు సభకు వచ్చాడు. మార్గసింహుణ్ణి చూశాడు కాని గుర్తించినట్టుగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా 2-3 రోజులు రాజు తనను చూసి కూడా పలకరించకపోయేసరికి మార్గసింహుడికి నిరాశ కలిగింది. తనకు రాజుగారికి ఉండిన బాల్య స్నేహం తనకేమీ ఉపకరించదని వాడు రూఢి చేసుకున్నాడు. తోటి కులం వాళ్ళు మార్గసింహుడి వద్దకు వచ్చి, వేటగాడు తిండికి మాడవలసిన గతేమిటి? ఇవాళ మేమంతా వేటకు పోతున్నాం, మా వెంట అడవికి రా అని పిలిచారు. మార్గసింహుడు తన తండ్రి వేట పరికరాలు తీసుకుని వేటకు బయలుదేరి వెళ్ళాడు. అడవిలో మిగిలిన వాళ్లంతా అనేక రకాల జంతువులను పట్టుకున్నారు. మార్గసింహుడికి చిన్న కుందేలు పిల్ల అయినా చెక్కలేదు. వాడికి వేట బొత్తిగా రాదు. సూర్యాస్తమయం వేళ వేటగాళ్లు ఎవరు కొట్టిన మృగాలను వాళ్ళు తీసుకుని ఇళ్లకు తిరిగి పోయేటప్పుడు మార్గసింహుడికి వాళ్లతో కలవటానికి సిగ్గు వేసింది. వాడు ఒంటరిగా ఒక కాలిబాట వెంట నడుస్తూ పోసాగాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి మార్గసింహుడికి ఒక గుహ కనిపించింది. గుహలోకి వాడు తొంగి చూడగా ఒక అందమైన యువతి కూర్చుని ఉన్నది. ఆమె తొడపైన తల పెట్టుకుని ఒక మునీశ్వరుడు నిద్రపోతున్నాడు. అటువంటి చోట అంత అందమైన స్త్రీ ఉండటం చూసి నిర్ఘాంతపోయి మార్గసింహుడు అక్కడే నిలబడి ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు. అది గమనించి ఆమె ముని లేస్తే ప్రమాదమని వెళ్ళిపోమ్మని అతనికి సైగ చేసింది. మార్గసింహుడు భయపడి అక్కడి నుంచి కదిలి వస్తూ అంత అందమైన స్త్రీ తన బాల్యమిత్రుడైన చిత్రసేనుడికి భార్యగా ఉండదగినదని, ఈమె సమాచారం అతనికి తెలిపినట్టయితే తమ పూర్వ స్నేహం మళ్లీ మొగ్గ తొడిగి 10 కాలాల పాటు ఫలితాన్నిస్తుందని ఆలోచన చేశాడు. వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారికి అతి ముఖ్యమైన రహస్యం ఒకటి చెప్పటానికి వచ్చానని కబురు చేశాడు. వెంటనే రాజుగారి దర్శనం లభించింది. మార్గసింహుణ్ణి చూసి రాజు, మనం కలుసుకుని చాలా కాలమయ్యింది. నేను మరిచాననుకోకు, కానీ రాజరికం ఒక పంజరం లాంటిది. వెనక ఉండిన స్వేచ్ఛ నాకిప్పుడు లేదు. ఇంతకు నీవు చెప్పవచ్చిన రహస్యం ఏమిటి అన్నాడు. అరణ్యంలో ఒక గుహలో ఒక అపూర్వ సుందరిని చూశాను. ఆమె దేవకాంత అనుకోవలసిందే కాని మానవకాంత కాదు. ఆమె వెంట ఒక మునీశ్వరుడున్నాడు. ఆ స్త్రీ ఇలాంటి అంతఃపురంలో ఉండదగినది, కాని మునివత గుహలో ఉండదగినది కాదు. మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు. ఆమెను ఎత్తుకు రావాలన్న కోరిక ఉంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పాడు మార్గసింహుడు. చిత్రసేనుడికి ఆ స్త్రీని కాచెయ్యాలని బుద్ధి పుట్టింది. అతను వెంటనే మంచి దుస్తులు ధరించి 2 గుర్రాలను తెప్పించి ఒక దాని మీద తానెక్కి రెండో దానిపైన మార్గసింహుణ్ణి ఎక్కమని మార్గసింహుడి వెనుకగా అడవిలో గుహ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. గుహకు కొంత దూరంలో 2 గుర్రాలు దిగారు. చిత్రసేనుడు తన స్నేహితుడితో, నీవు గుహలోనికి తొంగి చూసి మునీశ్వరుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడేమో చూడు. నిద్రపోతుంటే ఆ ముని తల నీ తొడపైకి మార్చుకుని ఆ స్త్రీని నా వద్దకు పంపు. తరువాత నేను వచ్చి మునిని చంపి నిన్ను విడిపిస్తాను అన్నాడు. మార్గసింహుడు గుహలోకి పిల్లిలాగా ప్రవేశించాడు. ముని ఇంకా ఆ స్త్రీ తొడపైన తల పెట్టుకుని అలాగే నిద్రపోతున్నాడు. మార్గసింహుడు ఆ స్త్రీని సమీపించి చెవిలో రహస్యంగా, నిన్ను ఈ ముని బారి నుంచి తప్పించటానికి చిత్రసేన మహారాజు వచ్చాడు. ఆయన నవ మన్మథుడు. ఈ ముని తల నా తొడ మీదకి మార్చి నువ్వు వెళ్ళి మహారాజును కలుసుకో అన్నాడు. వెంటనే ఆ స్త్రీ అమితోత్సాహంతో ముని తలను భద్రంగా ఎత్తి మార్గసింహుడి తొడకు మార్చి నిర్బంధం నుంచి బయటపడిన పక్షిలాగా బయటికి పారిపోయింది. చిత్రసేనుడు ఆమె అందం చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె అతను ఊహించిన దానికన్నా చాలా రెట్ల అందంగా ఉన్నది. అతను ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకుని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజు వచ్చి మునిని చంపి తనను విడిపిస్తాడని మార్గసింహుడు ఎంతోసేపు చూసి తనను తన బాల్యమిత్రుడు వంచన చేశాడని గ్రహించి కంట తడి పెట్టుకోసాగాడు. అతని కన్నీటి చుక్కలు మీద పడి ముని నిద్రలేచి కూర్చుని ఆడదానికి మారుగా ఎవడో మగవాడుండటం చూసి, ఎవరు నువ్వు, ఆ స్త్రీ ఏమయ్యింది అని అడిగాడు. మార్గసింహుడు దొరికిపోయిన దొంగలాగా బెదురుతూ ఆ మునికి జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పేశాడు.
అంతా విని ఆ ముని, దుర్మార్గుడా, పాపిష్టివాడా, ఈ పని చేసినందుకు వెంటనే చచ్చిపో అని శపించాడు. ఆ క్షణంలోనే మార్గసింహుడు ప్రాణాలు విడిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తన వద్ద ఉండే స్త్రీని తీసుకుపోయినవాడు మిత్రద్రోహి అయిన చిత్రసేనుణ్ణి చంపక, తన కోసం ఎవడో అందగాడు వచ్చాడనగానే మునిని వదిలి పారిపోయిన స్త్రీని శపించక, గోరు చుట్టపైన రోకలిపోటులాగా హతాశుడై ఉన్న మార్గసింహుణ్ణి ముని ఎందుకు శపించాడు? దాచకుండా ఉన్నమాట చెప్పినందుకైనా వాడిపైన ఈ ముని ఎందుకు జాలిపడలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు కృతజ్ఞుడే, కాని లోకంలో ఉన్న దుష్టులను శిక్షించడం ముని పని కాదు. అందమైన స్త్రీలను సంగ్రహించడం రాజులకు స్వాభావికం. అందుచేత ముని రాజును శపించలేదు. ఇక ఆ స్త్రీ అందం గురించి మునికేమీ వ్యామోహం లేదు. ఆమెకు తన శుశ్రూష ఇష్టం లేక రాజాంతఃపురాలలో ఉండాలని ఉన్నట్టయితే అది ఆమె దురదృష్టం. అందుకామెను శిక్షించడం అనవసరం. పోతే గొప్పవాడి స్నేహం కోసం మార్గసింహుడు నీచమైన పని చేశాడు. ముందు ముందు ఇంకా నీచమైన పనులకు ఒడిగట్టుతాడు. అంతేకాక వాడు ఏనాడో జీవోత్సవమైపోయాడు. వాడే విధంగానూ బతకలేకనే ఎండమావిలాంటి రాజాదరాన్ని వాంఛించాడు. అందుచేత చావు వాడికి విమోచనమే కాని శిక్ష కాదు అన్నాడు. రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు గర్విష్టి భార్య. కన్యాకుబ్జ నగరంలో కౌండిన్యుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ధనికుడు. అతను సుమంతుడనే ముని యొక్క కుమార్తెను పెళ్లాడాడు. సుమంతుడు కూడా సంపన్నుడే. ఆ విధంగా కౌండిన్యుడి భార్య సంపన్నుల ఇంటి ఆడబడుచు, సంపన్నుల ఇంటి కోడలు కూడా అయ్యి మహాగర్విష్టిగా ఉండేది. కొంతకాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు. అతని తల్లి భర్తతో పాటు సహగమనం చేసింది. కౌండిన్యుడు తన తల్లిదండ్రులకు పరలోక క్రియలు జరిపి 2 నెలలు గడిచాక రాజధానికి ఏదో పని మీద వెళ్ళాడు. అక్కడ అతనికి అందగత్తెలైన వేశ్యలు కనిపించారు. అతను వారిలో 2 చూసి సమ్మోహితుడై తనకున్నదంతా అయిపోయిన దాకా వారితో విలాసంగా కాలం గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు. అసలే గర్విష్టి అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చేదరించుకున్నది. కౌండిన్యుడు వర్తకం చేసుకుని డబ్బు గడించుకుందామనే ఉద్దేశంతో తన భార్యను నగల నెయ్యమని బతిమాలాడు. ఆమె నగల నెయ్యకపోగా భర్తను పురుగు కింద కట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కౌండిన్యుడు హతాశుడై ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వర్తక నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతుంటే తను కూడా నౌకలో ఎక్కాడు. సముద్ర మధ్యంలో ఆ నౌక కాస్త మునిగిపోయింది. కౌండిన్యుడొక్కడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు. కౌండిన్యుడికి అదృష్టవశాన ఒక కొయ్య తెప్పగా దొరికింది. అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని ఎలాగో ఒక పర్వతం దగ్గరికి కొట్టుకు వచ్చాడు. అతడికి ఆకలి దహించుకుపోతున్నది. ఆ పర్వతం మీద ద్రాక్ష పొదలున్నాయి. అతను ఆ ద్రాక్ష పళ్ళు తిని ఆకలి తీర్చుకొని ఒక ఎత్తైన మద్ది చెట్టు కింద తన పైబట్ట పరుచుకొని పడుకున్నాడు. కొంచెం సేపటికి చీకటి పడింది. ఆ రాత్రి ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది. కాశీరాజుకు రత్నావళి అనే కుమార్తె ఉన్నది. ఆమె అతిలోక సుందరి. ఆ రాత్రి ఆమె కాళ్ళు కడుక్కోకుండా ఉత్తరంగా తల పెట్టుకుని పడుకుని నిద్రపోయింది. ఆ అవకాశం చూసుకుని ఒక రాక్షసుడు ఆ రాజకుమార్తెను ఎత్తుకొని కౌండిన్యుడు చేరిన పర్వతం మీదకు వచ్చి ఆమెనొక అందమైన గుహలోకి తీసుకుపోయాడు. ఆ గుహలో అన్ని రకాల సామగ్రి చక్కగా అమర్చి ఉన్నది. రాక్షసుడు రత్నావళిని గుహలో దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడి భార్య ఎక్కడి నుంచో అతి వేగంగా వచ్చి ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి, ఇది ఎవతే, దీన్ని ఎందుకు తెచ్చావు అని గదమాయించి అడిగింది. నీకు ఆహారంగా తీసుకువచ్చాను. ఈ కొండ మీదనే మద్ది చెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకుని ఉన్నాడు.
వాణ్ణి నేను తింటాను, వెళ్ళి పట్టుకురా అన్నాడు రాక్షసుడు తన భార్యతో. వెంటనే రత్నావళి రాక్షసితో, ఒసే నీ మొగుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నువ్వు ముసలిదానివయ్యావని పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు అన్నది. రాక్షసుడి భార్య అసూయతో మండిపడి, సరే నీకోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుణ్ణి తెస్తానుండు అని చెప్పి కౌండిన్యుడు ఉన్న చోటుకి వచ్చి అతనితో మంచిగా మాట్లాడి, నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు. వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది. దాన్ని తెచ్చి నీకిస్తాను. దానితో నా మొగుణ్ణి చంపేసినట్టయితే నేను నీకు బానిసగా ఉండి ఎంత సేవైనా చేస్తాను అన్నది. నీవు రాక్షసివి, నా వంటి వాళ్లను తినేదానివి, నీ మాట ఎలా నమ్మటం అన్నాడు కౌండిన్యుడు. ఏ పాపమో చేసుకోబట్టే కదా నేను నా మొగుడు ఈ రాక్షస జన్మ ఎత్తాం. ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు. నీ ప్రాణం కాపాడిన పుణ్యం చేత నాకు కూడా మంచి జన్మ కలుగుతుంది అన్నది రాక్షసి. సరే అయితే ఆ శక్తిని తీసుకురా అన్నాడు కౌండిన్యుడు. రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికిచ్చింది. ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలాత్కరించబోయాడు. ఆమె వాడి బారి నుంచి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో, నాతో సుఖపడాలంటే కనీసం నన్ను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకో. ఆ చెట్టు కింద ఉన్నాడంటివే, ఆ బ్రాహ్మణ యువకుణ్ణి నీ భార్యకి పాటికే తినకుండా ఉంటే వెంట పట్టుకురా. అతను మంత్రయుక్తంగా మనకు పెళ్లి చేశాక కావలిస్తే అతన్ని నువ్వే తిందువు గాని అన్నది. మూఢుడైన రాక్షసుడికి ఇది చాలా మంచి సలహాగా తోచింది. అందుచేత వాడు గుహ నుంచి బయలుదేరి మద్ది చెట్టు కింద ఉన్న కౌండిన్యుడి వద్దకు వెళ్ళాడు. వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో, ఆ వచ్చేవాడే నా మొగుడు, నిన్ను తినటానికి వస్తున్నాడు. శక్తితో ఒక్కటి పెట్టావంటే చస్తాడు అని చెప్పింది. రాక్షసుడు దగ్గర దాకా రానిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు. ఆ రాక్షసుడు చచ్చిన చోటు శక్తి క్షేత్రమని ప్రసిద్ధికెక్కింది. ఆ రాక్షసి కౌండిన్యుడితో, నేను క్రిందటి జన్మలో ఔర్యుడనే ముని కుమార్తెను. నా పేరు కందళి. నన్ను నా తండ్రి దుర్వాసునుడికిచ్చి పెళ్లి చేశాడు. నేను నా భర్తతో అస్తమానము పోట్లాడేదాన్ని. చూసి చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని శపించాడు. పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఎత్తాను. అయినా శాపం అనుభవించిన కారణం చేత నాది పూర్తిగా రాక్షస బుద్ధి కాదు. అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను. నా భర్త కాశీరాజైన సుద్యమ్నుడి కుమార్తెను రత్నావళి అనే దాన్ని ఎత్తుకొచ్చాడు. ఆమె ఇప్పుడు ఈ కొండ మీదనే ఉన్నది. నీవామెను పెళ్ళాడు. మిమ్మల్ని ఇద్దరినీ నేను క్షణంలో కాశీ చేర్చుతాను. నేను మీ ఇద్దరిని కనిపెట్టి ఉంటాను అన్నది. కౌండిన్యుడు ఇందుకు సమ్మతించాడు. రాక్షసి ఏనుగు రూపం ధరించి రత్నావళిని కౌండిన్యుణ్ణి తన పైన ఎక్కించుకుని రెప్పపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వరాలయం దగ్గర వాలింది. ఆమె సలహా పైన కౌండిన్యుడు రత్నావళిని రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. రత్నావళి తన తండ్రితో జరిగిందంతా చెప్పి, ఈ యువకుడు నన్ను కాపాడాడు. అతనితో పాటు నేను ఏనుగుపైన ఎక్కాను. ఈ 2 కారణాల చేత ఇతడు నా భర్త కావడానికి అర్హుడు అన్నది. కాశీరాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసి అంతులేని రత్నాలతో సహా మహోదయపురాన్ని అతనికిచ్చేశాడు. ఇంత జరిగాక కౌండిన్యుడి మొదటి భార్యను ఆమె బంధువులు నానా మాటలు అన్నారు. ఇప్పుడు చూడు, నీ భర్తకు ఎలాంటి యోగం పట్టిందో. అతన్ని నానా మాటలు అన్నావు. ఇప్పుడు అతని దగ్గరికి ఏ ముఖం పెట్టుకుపోతావు? పోతే మాత్రం నిన్నతను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి? నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు అన్నారు వాళ్ళు. ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరుబోతుగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాపపడింది. ఆయన నా నగలు అడిగినందుకు ఎందుకిచ్చాను కాను అని తనను తాను తిట్టుకున్నది. ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండిన్యుడు తన మొదటి భార్య కోసం పల్లకి పంపాడు. ఆమె అందులో ఎక్కడానికి కూడా సిగ్గుపడి పల్లకి తెచ్చిన వాళ్ళ ప్రోద్బలంతో ఆ పల్లకీలోకి ఎక్కి తన భర్తకు వెళ్ళింది. కౌండిన్యుడు తన పెద్ద భార్యను,
ఎంతో ఆదరంతో స్వీకరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తనను పురుగు కన్నా హీనంగా చూసి దరిద్ర స్థితిలో తన నగలు కూడా ఇవ్వ నిరాకరించిన భార్యను కౌండిన్యుడు తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు? ఆమెపై నిజంగా ప్రేమ ఉండటం చేతనా, లేక ఆమె అనాదరణ ఫలితంగా తాను సముద్రయానం చెయ్యటము, సముద్రంలో నౌక మునగటము, చివరికి తానొక రాజకుమార్తెకు భర్త కావటము మొదలైన శుభాలన్నీ జరిగాయన్న కృతజ్ఞత వలన? ఏ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమ లేదు, కోపము లేదు, కృతజ్ఞత లేదు. తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి తనకన్నా ఐశ్వర్యవంతుడైన భర్త ముందు అణకువగా ఉంటుంది. గర్విష్టి అయిన తన భార్యను అణకువగా చేసుకునే సంతృప్తి కోసం కౌండన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ పేరు నరక భయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడుతున్న ఈ శ్రమకు ఫలితంగా నరక ప్రాప్తి కలుగుతుందేమో అని ఆలోచించి చూసుకున్నావా? మానవులకు నరక భయాన్ని మించిన భయం లేదు కదా. అది నిరూపించడానికి ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు సింహళ ద్వీపంలో సింహ విక్రముడు అనే ఒక గజ దొంగ ఉండేవాడు. వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇతరుల సొత్తు దోచి ధనికుడై సుఖజీవనం గడిపాడు. అటువంటి వాడికి వ్యాకర్థం సమీపించింది. అప్పుడు వాడికి ఒక చింత పట్టుకున్నది. వాడిలాగా అనుకున్నాడు, కానీ చచ్చాక నాకు నరకం తప్పదు. ఈ జన్మలో కొంచెమైనా పుణ్యం చెయ్యని నన్ను నరకం నుంచి ఏ దేవుడు కాపాడగలడు? దేవుళ్లకు దిక్పాలకులైన దేవతలు భక్తులుగా ఉంటారు. అందుచేత శివుడు గాని విష్ణువు గాని దేవతలను కాదని నా మొర ఆలకించరు. భూలోకవాసుల అందరి పాప పుణ్యాలు లెక్కవేసే చిత్రగుప్తుడే నాకేదైనా సహాయం చెయ్యాలి. ఈ విధంగా అనుకుని సింహ విక్రముడు నిత్యము భక్తి శ్రద్ధలతో చిత్రగుప్తుణ్ణి అర్చించసాగాడు. చిత్రగుప్తుడి ప్రీత్యర్థం బ్రాహ్మణ సంతర్పణలు చేయనారంభించాడు. భోజనం చేసిన బ్రాహ్మణులను చిత్రగుప్తుడి అనుగ్రహం కలుగునుగాక అని తనను దీవించమనేవాడు. ఒకనాడు చిత్రగుప్తుడే బ్రాహ్మణ వేషం ధరించి సింహ విక్రముడి ఇంటికి అతిథిగా వచ్చాడు. దొంగవాడు ఆయనకి చక్కగా అతిథి సత్కారాలు జరిపి భోజనం పెట్టి గొప్పగా దక్షిణ ఇచ్చి నన్ను చిత్రగుప్తుడు అనుగ్రహించాలని ఆశీర్వదించండి అని కోరాడు. చిత్రగుప్తుడు వాడితో, ఇదేమి ఆశీర్వచనం? శివకేశవులను కూడా విడిచి చిత్రగుప్తుణ్ణి ఆరాధిస్తున్నావేమిటి అన్నాడు. అదంతా మీకెందుకు? నాకు చిత్రగుప్తుడి అనుగ్రహం తప్ప మరే దేవత అనుగ్రహమూ అవసరం లేదు అన్నాడు దొంగవాడు. ఈ మాటకు చిత్రగుప్తుడు సంతోషించి తన నిజరూపంతో దొంగవాడికి ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో చెప్పు అన్నాడు. సింహ విక్రముడు పరమానంద భరితుడై, స్వామి, నాకు చావు రాకుండా ఉపాయం చెప్పండి అన్నాడు. అది అసాధ్యమైన సంగతి, అయినా నీకొక ఉపాయం చెబుతాను. ఒకప్పుడు శ్వేతముని ప్రాణాలు తీయటానికి యముడు రాగా శివుడు ఆగ్రహించి యముణ్ణి కాల్చి భస్మం చేశాడు. శివుడు తర్వాత యముణ్ణి తిరిగి బ్రతికిస్తూ శ్వేతముని ఉండే చోట ఏ ప్రాణిని అంటవద్దని ఆజ్ఞాపించాడు. సముద్రం అవతల తరంగిణీ నది అవతల ఒడ్డున శ్వేతముని ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాడు. ఆ తపోవనంలోనికి యముడు గాని యమకింకర్లు గాని రారు. నిన్నక్కడ దిగవిడుస్తాను. నీవు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఆ నది దాటి యువతల ఒడ్డుకు రాకు అని చెప్పి చిత్రగుప్తుడు సింహ విక్రముణ్ణి తరంగిణీ నది అవతల ఒడ్డున శ్వేతముని ఆశ్రమంలో వదిలి అదృశ్యుడయ్యాడు. కొంతకాలం గడిచాక యముడు దొంగవాడి ప్రాణం తీసుకుపోవడానికి తరంగిణీ నది ఇవతల ఒడ్డుకు చేరాడు. తాను నది దాటి అవతల ఒడ్డుకు పోవటానికి లేదు గనుక యముడు తన మాయా ప్రభావంతో ఒక దివ్య స్త్రీని సృష్టించి శ్వేతముని ఆశ్రమానికి పంపాడు. ఆ స్త్రీని చూసి దొంగ మోహితుడై
ఆమెతో కొంతకాలం సుఖించాడు. ఆ తరువాత ఆమె తన వాళ్ళను చూడటానికి నది దాటి వెళ్ళి మళ్ళీ వస్తానని బయలుదేరింది. దొంగవాడు ఆమెను నది ఒడ్డు దాకా సాగనంపి ఆమె నది దాటటం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. సగం నది దాటి ఆమె ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నట్టు నటిస్తూ, అయ్యో మునిగిపోతున్నాను, కాపాడు, అలా చూస్తూ నిలబడిపోతావేం, రక్షించు అని కేకలు పెట్టింది. ఆ కేక వింటూనే దొంగ నదిలోకి దూకి ఆమె పోతున్న దిక్కుగా ఈదనారంభించాడు. అతను ఆమెను చేరుకునేసరికి ఆమె అవతల ఒడ్డు చేరనే చేరింది. దొంగ అవతల ఒడ్డున కాలు పెట్టగానే యముడు దొంగ మెడకు పాసం తగిలించి తన లోకానికి తీసుకుపోయాడు. ఈ విధంగా సింహవిక్రముడు చావు తప్పించుకోలేకపోయాడు. అయినప్పటికీ చిత్రగుప్తుడు వాడికి మరొక సలహా రహస్యంగా చెప్పాడు. యముడు నిన్ను ముందు స్వర్గం అనుభవిస్తావా, నరకం అనుభవిస్తావా అని అడుగుతాడు. స్వర్గమే అనుభవిస్తానని చెప్పు, నిన్ను స్వర్గానికి పంపుతారు. అక్కడ నీవు స్వర్గ సుఖాలను అనుభవిస్తూ కూర్చోక నీ పాపమంతా పరిహారం అయ్యేదాకా తపస్సు చెయ్యి. సింహవిక్రముడు అలాగే చేస్తానన్నాడు. తరువాత యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి, ఈ దొంగకు పుణ్యఫలం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. ఉన్నది దేవా, ఇతను బ్రాహ్మణ సంతర్పణలు చేసి ఒక దేవతా దినం పాటు స్వర్గవాసం చేసేపాటి పుణ్యం సంపాదించాడు అన్నాడు చిత్రగుప్తుడు. ఏమోయ్, నీకు ముందు స్వర్గం కావాలా, నరకం కావాలా అని యముడు దొంగను అడిగాడు. దేవా, నేను ముందు స్వర్గానికే పోతాను అన్నాడు దొంగ. సింహవిక్రముణ్ణి స్వర్గానికి పంపారు. వాడక్కడ సుఖాలు అనుభవించే ఉద్దేశం పెట్టుకోక శివుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసి తన పాపాల అన్నిటినీ భస్మం చేసేసుకున్నాడు. అతడి స్వర్గవాసం పూర్తి కాగానే అతన్ని నరకానికి తీసుకుపోవడానికి వచ్చిన యమకింకరులు అతన్ని తేరు చూడటానికి కూడా శక్తి చాలక వచ్చిన దారే తిరిగి వెళ్లారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సింహవిక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉండగా యముడు పంపిన మాయాస్త్రీ వ్యామోహంలో పడనట్టయితే చావును జయించి ఉండేవాడు. ఘోర తపస్సు చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా. క్షుద్రమైన స్త్రీ సుఖం కోసం ఒక దివ్యమైన దినం పాటు స్వర్గభోగాలు లేకుండా ఆ దొంగ ఎందుకు చేసుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుఖభ్రాంతే నరక భయానికి మూల కారణం. ఈ విషయంలో హీన సుఖాలు ఉత్తమ సుఖాలు అన్న వ్యత్యాసం ఏమీ లేదు. సింహవిక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉంటూ మాయాస్త్రీ భ్రాంతితో ప్రాణం మీదకి తెచ్చుకుని నరకానికి దగ్గర పడ్డాడు. అలాంటి భ్రాంతే అతనికి స్వర్గ సుఖాల మీద కూడా ఉండినట్టయితే తప్పక నరక ప్రాప్తి పొంది ఉండేవాడే. సుఖభ్రాంతి పోయిన క్షణంలో అతనికి నరక భయం కూడా పోయింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ పేరు తనకు మాలిన ధర్మం. పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నిజంగా అసాధారణమైనది. కాని నీవు తనకు మాలిన ధర్మం తలపెట్టావేమో అని నా భయం. అలా చేసిన పక్షంలో వినీతమతిలాగా నీవు కూడా సమస్తము పోగొట్టుకోగలవు. శ్రమ తెలియకుండా నీకు వినీతమతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు అహిశ్చత్రపురాన్ని ఏలే ఉదయతుంగుడనే రాజు వద్ద కమలమిత్రుడు అనే ప్రతిహారి ఉండేవాడు. వినీతమతి ఆ కమలమిత్రుడి కొడుకు. అతను సకల సద్గుణ సంపన్నుడు. ఒకనాటి రాత్రి అతను పండు వెన్నెలలో మేడపైన పడుకుని ఉండగా వెన్నెల కాంతిలో అమిత అందంగా కనిపిస్తున్న చెట్లలోకి వెళ్ళి వనవిహారం చెయ్యాలని బుద్ధి పుట్టింది. వెంటనే అతను తన విల్లు తీసుకుని వనంలో ప్రవేశించి నడవసాగాడు. అతనలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఒక కన్య కనిపించింది. ఎవరమ్మాయి నీవు? ఎందుకెలా దుఃఖిస్తున్నావు అని వినీతమతి అడిగాడు. అయ్యా, నేను గంధమాలి అనే నాగేంద్రుడి కుమార్తెను. నా పేరు విజయమతి. కాలజిహ్వుడు అనే యక్షుడు నా తండ్రిని యుద్ధంలో ఓడించి తనకు బానిసగా ఉంచుకున్నాడు. అది సహించలేక నేను గౌరిని పూజించి ప్రత్యక్షం చేసుకున్నాను. ఆ దేవి నాకొక దివ్య కత్తిని
ఒక తెల్లని గుర్రాన్ని ప్రసాదించి వీటిని నీకివ్వమని, వాటి సహాయంతో నీవు కాలజిహ్వుణ్ణి జయించి నా తండ్రిని విడిపిస్తావని, ఆ కత్తి సహాయంతోనే నీవు నీ శత్రువులను జయించి రాజువు అవుతావని అన్నది. ఈ సమయంలో నీవు వనం ప్రవేశించడం చూసి నిన్ను ఆకర్షించటానికి నేను గట్టిగా ఏడ్చాను. నీవు నాకీ సహాయం చేసి పెట్టగలవా అన్నదామె. వినీతమతి సరేనన్నాడు. విజయవతి ఎటో వెళ్ళి మరుక్షణమే ఒక తెల్లని గుర్రాన్ని, అపజయం లేని కత్తిని తీసుకుని ఇచ్చింది. వినీతమతి కత్తి తీసుకుని గుర్రం పైన ఎక్కి విజయవతిని కూడా ఎక్కించుకుని యక్షుడుంటున్న మానస సరోవరానికి బయలుదేరాడు. ఆ గుర్రం రెప్పపాటిలో వారిని మానస సరోవరానికి చేర్చింది. యక్షులు చక్రవాక పక్షుల రూపం ధరించి ఆ సరస్సులో విహరిస్తున్నారు. విజయవతి తండ్రి అయిన గంధమాలి వారికి ఊడిగం చేస్తున్నాడు. వినేతమతి కత్తి దూసి యక్షుల పైన పడ్డాడు. అప్పుడు కాలజిహ్వుడు తన పక్షిరూపం విడిచిపెట్టి భయంకరాకారంతో వినీతమతి పైన కలియబడ్డాడు. కాని వినీతమతి ఆ యక్షుడి జుట్టు పట్టుకుని తల నరకబోయేసరికి అతను దీనంగా ఏడుస్తూ ప్రాణభిక్ష వేడాడు. గంధమాలికి దాస్యం తప్పింది. అతను తన కుమార్తెను వినీతమతికిచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వినీతమతి ఖడ్గ అశ్వాలతో పాటు కన్యను కూడా సంపాదించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఆమెను పెళ్ళాడాడు. అతని తండ్రి అయిన కమలమిత్రుడు, రాజైన ఉదయతుంగుడు కూడా చాలా సంతోషించారు. ఉదయతుంగుడికి ఉదయవతి అనే కుమార్తె ఉన్నది. ఆమె అన్ని విద్యలలోనూ ఉత్తీర్ణురాలు. ఆమెను వాదంలో ఓడించిన క్షత్రియుడికి గాని బ్రాహ్మణుడికి గాని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించి ఉన్నాడు. ఉదయవతిని వాదంలో ఓడించి ఆమెను పెళ్లాడమని వినీతమతిని అతని తండ్రి పురుగొల్పాడు. ఆమెతో ఎందరో వాదించి ఓడిపోయారు. అయినప్పటికీ ఆడదాన్ని వాదంలో ఓడించటం అనేది వినీతమతికి కొంచెం అన్యాయం అనిపించింది. కానీ తండ్రి మాట కాదనలేక సరే అన్నాడు. వెంటనే కమలమిత్రుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నా కొడుకు మన అమ్మాయి గారితో వాదన చేస్తానంటున్నాడు. రేపు వాదన ఏర్పాటు చెయ్యండి అన్నాడు. రాజు సరేనన్నాడు. మర్నాడు విద్వత్సభ ఏర్పాటయ్యింది. వినీతమతి రాజకుమార్తె చేసిన ప్రతి సిద్ధాంతాన్ని ఖండించాడు. చివరికి ఆమె ఏమీ చెప్పలేకపోయింది. సదస్యులు వినీతమతిని తెగ మెచ్చుకున్నారు. ఉదయవతి ఓడిపోయి భర్తను సంపాదించుకుంది. ఉదయతుంగుడు వినీతమతిని తన కుమార్తెకిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. కొంతకాలం గడిచింది. ఉదయతుంగుడు వృద్ధుడై రాజకార్యాలు నిర్వహించలేని స్థితిలో పడ్డాడు. ఆయనకు కొడుకులు లేకపోవడం చేత అల్లుడికి పట్టం గట్టి ముక్తి కోసం గంగా తీరానికి వెళ్ళిపోయాడు. వినీతమతి రాజ్యం ఏలుతూ తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. ఇంతలో ఒకనాడు ఇందుకలసుడనే రాజకుమారుడు ఉత్తర దేశం నుంచి వినీతమతిని చూడవచ్చాడు. వినీతమతి అతనికి యథోచితంగా అతిథి మర్యాదలు జరిపి అతను వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. దేవా, నీవు కల్పవృక్షం లాంటి వాడవని, ఎవరేది అడిగినా తప్పక ఇస్తావని విన్నాను. నేను నా తండ్రిదైన రాజ్యాన్ని ఏలుతూ ఉండగా నా తమ్ముడు కనకలసకుడు పెద్ద బలంతో నా పైకి వచ్చి నన్ను నా రాజ్యం నుంచి వెళ్ళగొట్టి నా రాజ్యాన్ని అపహరించి అనుభవిస్తున్నాడు. నీ వద్ద ఉండే అశ్వము ఖడ్గము నాకిచ్చినట్టయితే వాటి సహాయంతో నా తమ్ముణ్ణి ఓడించి నా రాజ్యాన్ని నేను తిరిగి పొందగలను అన్నాడు ఇందుకలసుడు. వినీతమతి సంకోచించకుండా వెంటనే ఇందుకలసుడికి తన గుర్రాన్ని ఖడ్గాన్ని ఇచ్చేశాడు. ఇందుకలసుడు వాటి సహాయంతో కనక కలసుణ్ణి జయించి తన రాజ్యాన్ని తాను తిరిగి గెలుచుకున్నాడు. అన్న చేతిలో ఓడిపోయిన కనక కలసుడు ఏడుస్తూ అహిచిత్రపురానికి వచ్చి వినీతమతి భవనానికి ఎదురుగా చితి పేర్చుకుని అందులో పడి కాలిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వినీతమతి కనక కలసుడి వద్దకు వెళ్ళి, నాయనా, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? నీకు కావలసింది రాజ్యమే కదా, నా రాజ్యం తీసుకో. నాకైనా సంతానం లేదు, నీవే నా కొడుకు అనుకుంటాను అని ఆ కనక కలసుడికి రాజ్యాభిషేకం చేసి తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని వనవాసం వెళ్ళిపోయాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. వినీతమతి ప్రవర్తనకు అర్థమేమిటి? తను రాజై ఉండి రాజ్య సంరక్షణకు ఎంతో సహాయపడే కత్తిని, గుర్రాన్ని, ముక్కు ముఖము తెలియని ఇందుకలసుడికి ఎందుకిచ్చాడు? సాటి రాజును ఆదుకుందామని ఇచ్చాడే అనుకుందాం.
అలా అయితే ఇందుకలసుడు చేతిలో ఓడిపోయిన కనక కలసుడిపైన సానుభూతి చూపి తన రాజ్యమే అతనికి ఇవ్వడంలో అర్థమేమిటి? అన్నను జయించి రాజ్యం గెలుచుకున్న కనక కలసుడు అన్న చేతిలో ఓడిపోయినప్పుడు ఓటమి ఒప్పుకోక వినీతమతి ఎదురుగా వచ్చి చితిపేర్చుకుని చావపోవటంలో అతని ఉద్దేశమేమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వినీతమతి ప్రవర్తనకు పూర్తిగా అర్థం ఉన్నది. అతనిలో రాజ్యకాంక్ష ఏనాడూ లేదు. ఏ ఉద్దేశంతో విజయవతి అతనికి ఖడ్గాస్వాలను ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మాత్రమే వాటిని ఉపయోగించాడు. రాజుకు వేరే సంతానం లేదని, రాజకుమార్తెను తాను వాదంలో తేలికగా ఓడించగలనని తెలిసి కూడా అతను తండ్రి ప్రేరేపించిన దాకా రాజకుమార్తెతో వాదానికి పూనుకోలేదు. ఒకసారి రాజైనాక కూడా అతడు తన ఖడ్గాస్వాలతో ఇతర రాజ్యాలను జయించడానికి ఎలాంటి యత్నమూ చేయలేదు. వీటన్నిటినీ బట్టి వినీతమతికి ఏ కోసాన రాజ్యకాంక్ష లేదని స్పష్టమవుతుంది. అటువంటి సందర్భంలో ఇందుకలసుడు ఖడ్గాస్వాలను అడిగితే ఇచ్చేశాడు. అన్నకు ఓడిపోయిన కనక కలసుడు తన ఓటమికి వినీతమతి కారకుడు అనుకోవడంలో తప్పేమీ లేదు. వినీతమతి తనను ఓడించి రాజ్యం కాజేస్తే కనక కలసుడు బాధపడేవాడు కాదు. దుర్బలుడైన తన అన్న మరొకరి సహాయంతో తనను గెలవటం కనక కలసుడు సహించలేకపోయాడు. తన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న కనక కలసుడి రాజ్యకాంక్ష తీర్చడానికి వినీతమతి తన రాజ్యాన్నే అతనికిచ్చాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు విష్ణు మాయ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ నిశిరాత్రి నీవు పడుతున్న శ్రమ అంతా భ్రమ కావచ్చునని, అకస్మాత్తుగా ఈ భ్రమ తొలగిపోయి నీవు నీ ఇంటనే ఉండవచ్చునని నీకు సందేహం కలిగిందా? అలాంటి అనుభవం పొందినవాడు పుష్కరుడు ఒకడుండేవాడు. శ్రమ తెలియకుండా అతని కథ విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యాటవి ప్రాంతంలో పుష్కరం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికి పుష్కరుడనే రాజుండేవాడు. అతను యువకుడు, కొత్తగా రాజ్యానికి వచ్చాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు ఇద్దరూ పోయారు. పుష్కరుడు వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో దినవారాలు జరిపి తన కాలమంతా విష్ణు చింతనతోనే గడుపుతూ వచ్చాడు. అతను పసితనం నుంచి విష్ణు భక్తుడు. తల్లిదండ్రులు పోయాక అతనికి విష్ణుమూర్తి తప్ప మరెవరు ఆప్తులు లేరు అనిపించింది. విష్ణుమూర్తిని నేనెంతగా నమ్ముకొని ఉన్నాను కదా, ఆయన నా పట్ల అనుగ్రహం ఎందుకు చూపడు? కనీసం తన మహిమ అయినా ఎందుకు ప్రదర్శించడు అని అస్తమాను దిగులు పడేవాడు. చూస్తుండగానే ఏడాది తిరిగిపోయింది. పుష్కరుడు తండ్రి తద్దినం వచ్చింది. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యమని తన మనుషులను పురమాయించి పుష్కరుడు పెందలాడే స్నానం చేసి వద్దామని నదికి వెళ్ళాడు. అతను విష్ణు ధ్యానం చేస్తూ నీటిలో మునగగానే అక్కడికొక అప్సరసలాంటి మాదిగ మనిషి వచ్చింది. ఆ మనిషిని చూడగానే పుష్కరుడి మనస్సంతా చంచలమైపోయింది. అలాంటి దాన్ని భార్యగా చేసుకొని జన్మ వృధా అనిపించింది. దేవుడు ఆ ఆడమనిషిని తన కోసమే సృష్టించాడనుకుని అతను ఆమె వెంట బయలుదేరాడు. అది చూసి ఆ స్త్రీ, అయ్యా, మీరు రాజులు, నేను అంటరాని దాన్ని, నాకు పెళ్లి కూడా కాలేదు, మీరు నా వెంట రావడం చూసి మా వాళ్ళు నన్ను చంపేస్తారు, ఇలా చేయటం మీకు ధర్మం కాదు అన్నది. అయినా పుష్కరుడు దాని వెనకే నడుచుకుంటూ మాదిగగూడెం వెళ్ళి అక్కడి వాళ్లతో ఈ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి, నేనేమను మోహించాను అన్నాడు. మాదిగ వాళ్ళు, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ రాజువైన నీవు ఇలాంటి పెళ్లి చేసుకుంటే నీ ప్రజలేమంటారు అని చెప్పి చూశారు. పుష్కరుడు వినక ఆ మాదిగ దాన్నే పెళ్లాడతానని పట్టుపట్టాడు. అతనికి ఆ మాదిగ దాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. అతను సమస్తము విడిచిపెట్టి ఆ గూడెంలోనే కాపురం పెట్టాడు. అతనికి ఆ భార్య వల్ల 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల కలిగారు. మాదిగ దాని అన్నలు తమ చెల్లెలి సంసారాన్ని పోషించలేక వాళ్ళని వేరే కాపురం పెట్టమన్నారు. పుష్కరుడికి సంసార భారం జాస్తి అయింది. అతను భార్య కుట్టే చెప్పులు తీసుకుపోయి అమ్ముకొచ్చేవాడు. అతనికి వెళ్ళి కట్టే కంపా కొట్టి మోపు కట్టి దగ్గరలో ఉండే పట్టణానికి తీసుకుపోయి అమ్ముకుని వస్తుండేవాడు. ఇలా ఒకసారి అతను కట్టె పుల్లలు మోపు కట్టి పట్టణానికి చేరేసరికి అక్కడ ఒక సంగతి వింతగా చెప్పుకుంటున్నారు.
ఆ నగరపు రాజు కూతురు రోజు నలుగు పెట్టుకున్న పిండిని దొడ్లో ఒక మూల వేసేవాళ్ళు. అక్కడ ఒక చెట్టు మొలిచింది. అదేం చెట్టో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ చెట్టు పేరు చెప్పిన వాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని రాజు కొత్తగా ప్రకటన చేశాడు. దాన్ని గురించే ప్రజలు వింతగా చెప్పుకుంటున్నారు. పుష్కరుడు గుంపుల వెంట రాజప్రసాదంలోకి వెళ్ళి ఒక మూల పెరుగుతున్న మొక్కను చూస్తూనే, ఇది గంధపు మొక్క, ఆ మాత్రం తెలియదా అన్నాడు. దాసీలు వెళ్ళి రాజుతో అతనన్న మాట చెప్పారు. రాజు అతన్ని పిలిపించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేశాడు. పొలల కోసం అడవికి వెళ్ళిన తన భర్త ఎందుకు తిరిగి రాలేదో మాదిగ దానికి అర్థం కాలేదు. అతనికి రాజుగారు తన కూతురునిచ్చి పెళ్లి చేశారని, తన భర్త ఇప్పుడు రాజభవనంలో సమస్త సుఖాలు అనుభవిస్తున్నాడని కొంతకాలానికి తెలియవచ్చింది. వెంటనే మాదిగతి తన బిడ్డలను పిలిచి, మీ అయ్య ఫలాని చోటు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తిండికి జరగటం లేదని చెప్పి ఆయన ఇచ్చినది పుచ్చుకురండి అని పంపింది. పుష్కరుడు తన కొత్త భార్యతో కాపురం ఉంటున్న మేడ కిందకి వచ్చి వాళ్ళు, అయ్యా ఆకలి, బాబూ ఆకలి అని ఆర్తిగా అరవసాగారు. పుష్కరుడు మేడ కిటికీలో నుంచి తొంగి చూసి తన బిడ్డలను గుర్తించి చల్లగా తన వేలి ఉంగరం తీసి వాళ్ల ముందు పడేశాడు. వాళ్ళు దాన్ని తీసుకుని తమ తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు. అద్దం ముందు కూర్చుని తలదువ్వుకుంటున్న అతని కొత్త భార్య పుష్కరుడు చేసిన పని గమనించింది, కాని పైకేమీ అనలేదు. మాదిగది తన భర్త పంపిన ఉంగరాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తన సంసారాన్ని సుఖంగా జరిపింది. డబ్బు అయిపోగానే ఆమె తన పిల్లలను మళ్లీ వాళ్ళ తండ్రి దగ్గరికి పంపింది. వాళ్ళు ముగ్గురు మరొకసారి తమ తండ్రి మేడ వద్దకు వచ్చి, అయ్యా ఆకలి అని అరిచారు. ఈసారి పుష్కరుడు కిటికీలో నుంచి 2 బంగారు రేకులు పడేశాడు. పిల్లలు వాటిని తీసుకుని తల్లి వద్దకు తిరిగి వెళ్లారు. రాజకుమార్తె ఈసారి కూడా తన భర్త చేసిన పని గమనించింది. కుక్క ముట్టుకున్న కొండను ఏం చెయ్యాలి అని ఒక చీటీ మీద రాసి ఒక దాసి ద్వారా రాజసభలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. రాజు అది చదువుకుని కుక్క ముట్టుకున్న కొండను అవతల పారేయవలసింది అని ఆ చీటీకి జవాబు రాసి తన మంత్రికి చూపాడు. అవతల పారేయనవసరం లేదు మహారాజా, అగ్నితో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు అన్నాడు మంత్రి. అప్పుడు రాజు కుక్క ముట్టిన కొండను నిప్పుకు చూపించి వాడుకోవచ్చు అని జవాబు రాసి తన కూతురికి పంపాడు. ఆ రాత్రి పుష్కరుడు నిద్రపోతుండగా రాజకుమార్తె అతను పడుకున్న గదికి నిప్పు పెట్టింది. నిద్రపోతున్న పుష్కరుడి పైన కాలే వస్తువులు పడి చుర్రుమన్నది. ఆ బాధకు అతను చప్పున నీటిలో నుంచి పైకి లేచాడు. తన తండ్రి ఆప్తికం జ్ఞాపకం వచ్చి తాను చాలాసేపు తాత్సారం చేశానని భయపడి గబగబా నడుస్తూ ఇంటికి వెళ్ళాడు. ఇంతలోనే తిరిగి వచ్చారే, అప్పుడే స్నానం అయిపోయిందా అన్నారు బ్రాహ్మణులు. స్నానం చేద్దామని నీటిలో మునిగి మళ్ళీ పైకి లేచే లోపుగా తనకు జరిగిన అనుభవాలన్నిటినీ అతను బ్రాహ్మణులకు చెప్పాడు. వారు అంతా విని నిశ్చయంగా ఇది విష్ణుమాయ అన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహం, విష్ణువు తన మాయను ఇలా ప్రదర్శించడంలో ఆయన ఉద్దేశమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పుష్కరుడు రాజుగా తన బాధ్యతలను విస్మరించి ఎప్పుడూ విష్ణు చింతనలోనే కాలం పుచ్చాడు. అందుచేత మనిషికి కలిగే సకల వికారాలను, నిరుపేదలు గడిపే నికృష్ట జీవితాన్ని పుష్కరుడికి గుర్తు చేసే ఉద్దేశంతో విష్ణువు తన మాయను అలా ప్రదర్శించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఘోరమైన పరిహారం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా నిన్ను చూస్తే యక్షదత్తుడి పరిహారం చెల్లించడానికి ఘోరమైన పాట్లు పడిన సొలంకులు జ్ఞాపకం వస్తున్నారు. వారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. బ్రహ్మదేశపు పశ్చిమ తీరాన గల తారాద్వీపంలో ఒక దుర్బలుడైన రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ప్రతి ఏడు దక్షిణ దీవుల నుంచి దస్యరాజు సైనికులు వచ్చి తారాద్వీప వాసులను భయపెట్టి ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్క రోలుకు, రోకలికి, చేటకు, తిరగలికి, పొయ్యికి వేరువేరుగా పన్నులు వేసి ఆ సొమ్ము పట్టుకుపోతుండేవారు. పన్నులు చెల్లించకపోతే
దస్యులు వచ్చి తారాద్వీపాన్ని కొల్లగొట్టి నానా బీభత్సము చేస్తారన్న భయంతో రాజు ఏటా పన్నులు చెల్లించేవాడు. ఈ పన్నుల భారంతో ప్రజలు ఆయేటి కాయేడు దారిద్ర్యంలో కూరుకుపోసాగారు. దస్యులు మహాక్రూరులు, అనాగరికులు. వారితో యుద్ధం చేయటం అంటే సామాన్య ప్రజలకు భయం. అందరికన్నా పిరుకువాడు రాజు. ప్రజలలో అసాధారణ శౌర్య పరాక్రమాలు కలవారు లేకపోలేదు, కానీ వారిని కూడగట్టే నాయకుడు లేడు. అందుచేత వారి పరాక్రమం నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయి ఏ మాత్రమూ రాణించలేదు. ఇలా ఉండగా ఒక యువకుడు తారాద్వీపానికి కొత్తగా వచ్చాడు. కావటానికతడు తారాద్వీపవాసే, కాని చిన్నతనంలోనే అతన్ని యక్షులు తమ ప్రాంతానికి తీసుకుపోయి యుక్త వయసుడయ్యే దాకా పెంచి స్వదేశానికి తిప్పి పంపారు. అతను కొన్ని యక్ష విద్యలతో పాటు జలతార అనే నౌకను, అప్రతిహతం అనే ఖడ్గాన్ని తీసుకువచ్చాడు. జలతార నీటిపైన నేలపైన కూడా దాని నావికుడు ఇచ్ఛానుసారం దానంతట అదే నడుస్తుంది. అప్రహితం దెబ్బకు గండరాళ్లు సైతం వెనలాగా తెగిపోతాయి. ఆ యువకుడి పేరు యక్షదత్తుడు. అతని తండ్రి అన్నలు తారాద్వీపంలోనే ఉంటున్నారు. వారు విచారంగా ఉండటం చూసి యక్షదత్తుడు కారణం అడిగితే పన్నులు వసూలు చేయటానికి దస్యులు రాబోతున్నట్టు తెలిసింది. దస్యులను గురించి వినేసరికి యక్షదత్తుడికి భరించరాని ఆగ్రహం వచ్చింది. అతను వెంటనే రాజు వద్దకు వెళ్లి, దస్యుల దౌర్జన్యం మితిమీరిపోతున్నది. తారాద్వీపవాసులు తీసుకుంటూ చావటం కంటే దస్యులను చంపి చావటం మేలు. మీరు యుద్ధానికి సన్నాహం చెయ్యండి, లేదా నన్నైనా చెయ్యనివ్వండి అన్నాడు. అతి కష్టం మీద రాజు యక్షదత్తుణ్ణి యుద్ధ ప్రయత్నాలు చేయనిచ్చాడు. తారాద్వీపంలో ఉండే యోధులందరినీ పిలవటానికి యక్షదత్తుడు తన తండ్రిని, అన్నలను తలా ఒక దిక్కుకు పంపాడు. అలా వెళ్లిన యక్షదత్తుడు తండ్రిని సాలంకులనే 3 సోదరులు పట్టుకుని చంపేశారు. అందుకు కారణం ఉభయ కుటుంబాల మధ్య ఉండే పాత పగ. తన తండ్రి చనిపోయిన సమాచారం యక్షదత్తుడికి తెలీదు. అతను యుద్ధ యత్నాలలో చురుకుగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులలో పన్నులు వసూలు చేయటానికి దస్య సైనికులు వచ్చారు. యక్షదత్తుడు వారిని చావగొట్టించి పంపేశాడు. దస్యరాజు ఉగ్రుడై తారాద్వీపం మీదకి పెద్ద సేనను పంపాడు. యక్షదత్తుడు దస్యుల పడవలను సముద్రంలో ముంచి దస్య సైనికులతో తమ సైనికుల చేత పోరాడించి తానే తన అమోఘమైన కత్తితో వందలాది దస్యులను చంపి గొప్ప విజయం సాధించాడు. యుద్ధంలో సాలంకులు కూడా అద్భుత శౌర్య పరాక్రమాలు చూపారు. యుద్ధం ముగిసిన మరుక్షణం యక్షదత్తుడు తన తండ్రి కోసం వెతికి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. అతని రక్తం ప్రజ్వలించింది. అతను తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజధాని చేరేసరికి రాజు గొప్పగా విజయోత్సవం జరుపుతున్నాడు. యక్షదత్తుడు నిండు సభలో ప్రవేశించి సందడిగా ఉన్న సభలో నిలబడి 2 చేతులు ఎత్తాడు. మన వీరాధి వీరుడు ఏదో చెబుతున్నాడు, వినండి అన్నాడు రాజు. మహారాజా, ఎవరైనా మీ తండ్రి గారిని హత్య చేస్తే వారికేమిటి శిక్ష అడిగాడు యక్షదత్తుడు. శిరశ్ఛేదమే. నీకెందుకా సంశయం కలిగింది అన్నాడు రాజు. నా తండ్రిని హత్య చేసిన వారి సభలో ఉన్నారు. వారిని తగిన విధంగా శిక్షించవలసినదిగా తమరిని వేడుకుంటున్నాను అన్నాడు యక్షదత్తుడు. వారెవరో చెబితే నేర విచారణ జరిపి హంతకులని రుజువైతే వాళ్ల తలలు తీయిస్తాను అన్నాడు రాజు. నేను వారి తలలు కోరను. నా తండ్రి హత్యకు వారు తగిన పరిహారం చెల్లిస్తే చాలు, నేను తృప్తి పడతాను అన్నాడు యక్షదత్తుడు. వెంటనే సాలంకులు 3 లేచి నిలబడి, నీవు కోరే పరిహారం ఏమిటి అని అడిగారు. 3 వెలగకాయలు, 1 తోలు సంచి, 1 ఈటె, 1 కుక్కపిల్ల, 1 పెనము నేను కోరే పరిహారం అన్నాడు యక్షదత్తుడు. ఇందులో ఏదో కిటుకున్నది. నీ తండ్రి హత్యకు ఎంత కొద్దిపాటి పరిహారం కోరుతావంటే ఎవరు నమ్ముతారు అన్నాడు సాలంకులలో పెద్దవాడు. ఇంకా వివరంగా చెబుతాను. నేను కోరే వెలగకాయలు తూర్పు దీవిలోని ఒక తోటలో ఉన్నాయి. అవి బంగారు రంగులో ఉంటాయి. అవి మనిషి తల ప్రమాణంలో ఉంటాయి. వాటి గుజ్జు తేనె రుచి కలిగి ఎలాంటి గాయాలను కానీ రోగాలను కానీ నయం చేస్తుంది. యవన ద్వీప రాజు వద్ద నేను కోరే తోలు సంచి ఉన్నది. అది కూడా ఎంతేసి గాయాలను వ్యాధులను స్పర్శ మాత్రాన నయం చేస్తుంది. నేను కోరే ఈటె ప్రవాళ ద్వీప రాజు వద్ద ఉన్నది. దాని మొన తాకిన వాళ్ళు నిలువునా భస్మమైపోతారు. అది మామూలుగానే నిప్పులు కక్కుతూ ఉంటుంది. అందుచేత దాని ములికిని ఉత్తప్పుడు నీటి తొట్టెలో ఉంచుతారు.
కుక్కపిల్ల రాక్షస ద్వీపంలో ఉన్నది. దాన్ని చూసి సింహ, వ్యాఘ్రాల వంటి క్రూర మృగాలు సైతం పారిపోతాయి. నేను చెప్పిన పెనం వారుణ ద్వీపంలో ఉన్నది. ఆ ద్వీపంలో ఎక్కడ ఉన్నది తెలుసుకోవటమే అసాధ్యం. అది కావటానికి ద్వీపమే కాని సముద్రాలపైన ఎక్కడా దాని జాడ కనపడదు. నాకు ఈ పరిహారం చెల్లించినట్టయితే మీకు మరే శిక్ష జరగాలని నేను కోరను అన్నాడు యక్షదత్తుడు. సాలంకులు ముగ్గురు కూడబలుక్కుని యక్షదత్తుడితో, నీ జలతారను మాకిచ్చినట్టయితే ఇన్ని చోట్లకు వెళ్ళి నీవు కోరిన వస్తువులు తీసుకువస్తాం అన్నారు. యక్షదత్తుడు సరేనన్నాడు. సాలంకులు జలతారపైన బయలుదేరారు. యక్షదత్తుడు కోరిన వస్తువులలో ఏది తేవాలన్నా ప్రాణాలతో చెలగాటమేనని వారికి తెలుసు. అయినా వారు అంతులేని ధైర్య సాహసాలు కలవారు కావటం చేత ఈ ప్రయత్నంలో చావటానికి కూడా వారు సిద్ధపడ్డారు. వారు ముందు తూర్పు దీవుకు వెళ్ళి అక్కడ బంగారు వెలగపళ్ళ చెట్టును దూరం నుంచి చూశారు. ఆ చెట్టు కింద ముగ్గురు విలుకాళ్ళు కాపలా ఉన్నారు. సాలంకులు 3 డేగలను ఆ చెట్టు దిక్కుగా వదిలారు. చెట్టు కింద కాపలా ఉన్న వాళ్ళు వాటిని చూచి బాణాలు ఎక్కుపెట్టే లోపుగా అవి కొంత దూరంలో ఎగురుతూ అటూ ఇటూ తిరగసాగాయి. కాపలా వాళ్ళు వాటిని కొట్టడం కోసం చెట్టు నుంచి వెళ్ళిపోయారు. ఆ సమయంలో సాలంకులలో ఒకడు చెట్టెక్కి బంగారు వెలగకాయలను కోసుకుని దిగివచ్చాడు. ఈ లోపుగా కాపలా వాళ్ళు మోసం గ్రహించి వారిపై బాణాలు విసిరారు. కాని వాటిని తప్పించుకుని సాలంకులు జలతారలో వచ్చిపడ్డారు. తరువాత సాలంకులు తమ పడవలో యవన ద్వీపాన్ని చేరుకుని అక్కడ రాజు వద్దకు భట్రాజుల వేషాలు ధరించి వెళ్ళి ఆయన పైన స్తోత్ర పాఠాలు చదివి పద్యాలు చెప్పారు. రాజు ఏ బహుమానం కావాలో కోరుకోమన్నారు. సాలకులు ఆయన వద్ద ఉండే తోలు సంచి అడిగారు. దాన్ని దేవుడడిగినా ఇవ్వను, కావలిస్తే దాని నిండా బంగారం కొలిచి ఇస్తాను, పట్టుకుపోమ్మన్నాడు యవనరాజు. రాజుగారి భటుడు తోలు సంచిని బంగారంతో నింపుతుండగా సాలంకులలో పెద్దవాడు ఆ సంచిని లాగేసుకున్నాడు. రెండోవాడు భటుణ్ణి కత్తితో పొడిచాడు. దారిలో తమను అటకాయించిన వారిని అందరినీ చంపేస్తూ ఆ ముగ్గురు తమ పడవను చేరుకుని ప్రయాణమయ్యారు. అక్కడ నుండి వారు ప్రవాళ ద్వీపానికి వెళ్ళి పండితుల వేషాలు ధరించి రాజదర్శనం చేసి తాము తారాద్వీప ఆస్థాన పండితులమని లోక సంచారం చేస్తున్నామని చెప్పారు. రాజు సంతోషించి తన వద్ద ఉన్న వింతలతో పాటు నిప్పులు కక్కే ఈటను కూడా చూపాడు. సాలంకులలో ఒకడు ఈటను అమాయకంగా నీళ్ల తొట్టి నుండి పైకి తీసేసరికి దాని మన నుండి నిప్పు రవ్వలు పొగలు చిమ్మాయి. రాజు దాన్ని తాకవద్దని కేకలు పెట్టాడు. గందరగోళం జరిగింది. ఆ గందరగోళంలో సాలంకులు చూశారు. కాని రాజు మోసం గ్రహించి తన భటులను కేక పెడుతూ కత్తి దూసి సాలంకులపై కలియపట్టాడు. సాలంకులు రాజును చంపి రాజభటులతో చాలాసేపు ఘోరంగా పోరాడి అందరినీ చంపి తాము గాయపడి ఎలానో పడవను చేరుకున్నారు. ఇంకా రాక్షస ద్వీపానికి వెళ్ళి కుక్క పిల్లను తేవాలి. పోయిన కొద్దీ తమకు ప్రాణాపాయం హెచ్చుతుందని తెలిసి కూడా వారు యక్షదత్తుడు కోరిన పరిహారం చెల్లించడానికే నిశ్చయించారు. అయితే రాక్షసరాజు వాళ్లను చూస్తూనే, మీరు సాలంకులు కారా? నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, సింహ శార్దూలాలను భయపెట్టే కుక్కపిల్ల ఉన్నదట, అది కావాలి అన్నారు. తీసుకుపోండి, మీ సాహస కృత్యాలు మాకు తెలియవచ్చాయి. నేనీ కుక్కపిల్లను ఇవ్వనంటే మీరు తీసుకోకుండా ఉంటారా? అందుచేత స్నేహపూర్వకంగానే తీసుకోండి అన్నాడు రాక్షసరాజు. సాలంకులు అతనికి కృతజ్ఞత తెలిపి, మీకెప్పుడు ఏ యుద్ధాలలో మా సహాయం కావాలన్నా కాకి చేత కబురు పంపితే మేం వచ్చి వాలతాం అని రాక్షసరాజు వద్ద సెలవు పుచ్చుకున్నారు. ఇంకా వాళ్ళు వారుణ ద్వీపం నుంచి ఒక పెనం తీసుకొని రావలసి ఉన్నది. కానీ ఆ వారుణ ద్వీపం ఎక్కడ ఉన్నది వాళ్లకు అంత చిక్కలేదు. అది తూర్పు సముద్రంలోనే ఏ ప్రాంతాలలోనో నీటి మట్టానికి 100 నిలువల లోతున ఉంటుందని రాక్షసరాజు వాళ్లకు చెప్పాడు. అక్కడ బహుక్రూరులు మహాబలులు అయిన జలరాక్షసులుంటారట. సాలంకులు తమలో తాము కూడబలుక్కుని వారుణ ద్వీపానికి వెళ్లకుండా తిన్నగా తారాద్వీపానికి వెళ్ళి తాము సాధించి తెచ్చిన వాటితో యక్షదత్తుడు తృప్తి పడతాడేమో చూద్దామనుకున్నారు. ఎందుకంటే మిగిలిన వస్తువుల మహిమలు చెప్పాడు కానీ యక్షదత్తుడు ఆ పెనానికి ఏ మహత్తు ఉన్నట్టు చెప్పలేదు. పెనం తెచ్చి తీరాలని పట్టుబడితే వారుణ ద్వీపాన్ని వెతుక్కుంటూ అప్పుడే బయలుదేరవచ్చు.
అలా అనుకుని సాలంకులు తారాద్వీపానికి తిరిగి వచ్చి యక్షదత్తుడికి తాము తెచ్చిన వెలగకాయలు, తోలు సంచి, నిప్పులు కక్కే ఈటె, కుక్కపిల్ల ఇచ్చి, యక్షదత్త, నీ పరిహారం చెల్లినట్టేనా అని అడిగారు. ఇంకా వారుణ ద్వీపం నుంచి మీరు పెనం తెచ్చి ఇవ్వవలసి ఉంది అన్నాడు యక్షదత్తుడు. సాలంకులు మరొకసారి జలతారను అరువు తీసుకుని తూర్పు సముద్రం కేసి బయలుదేరారు. యక్షదత్తుడు తాను పరిహారంగా పుచ్చుకున్న వాటిని అన్నిటినీ తారాద్వీప రాజుకు సమర్పిస్తూ, మహారాజా, దస్యులు ఈసారికి మన చేతిలో ఓడారే కాని మన పైకి మరింత పెద్ద సేనతో ఎప్పుడు వచ్చి పడినా పడవచ్చు. అప్పుడు వారిని జయించడానికి ఈ వస్తువులన్నీ మనకు అవసరం. అందుచేత వాటిని మీ అధీనంలో జాగ్రత్తగా ఉంచండి అన్నాడు. సాలంకులు సువర్ణ ద్వీపంలో కొంతకాలం ఉండి అక్కడ వాళ్ల వద్ద సముద్రం అడుగున దీర్ఘకాలం ఉండే విద్య నేర్చుకున్నారు. వారు అనేక మాసాల పాటు తూర్పు సముద్రం అంతా గాలించి చివరికి వారుణ ద్వీపం కనిపెట్టారు. వారుణ ద్వీపం 100 నిలువల లోతున ఉన్నది, కానీ దాని చుట్టూ ఉండే సముద్రం అనేక వేల నిలువల లోతున్నది. ఆ ద్వీపం మీద భయంకరమైన జలరాక్షసులుంటున్నారు. సాలంకులు రాత్రివేళ ఆ ద్వీపం మీదకి దిగి ఒక జలరాక్షసి ఇంట ప్రవేశించి ఎలాగైతేనేం ఒక పెనం పట్టుకున్నారు. వారు దానితో బయటకు వస్తుండగా 2 జలరాక్షసులు వారిని తరిమి పట్టుకుని తమ వాడి గోళ్లతో కండలు పీకసాగారు. 2 సాలంకులు ఆ రాక్షసులు వసులైపోయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండగా మూడోవాడు కత్తితో పోరాడి 2 రాక్షసులను చంపి తన తమ్ములనిద్దరినీ చెరుక చంకా వేసుకుని నీటిపైన ఉన్న జలతారలో చేర్చాడు. 3 బాగానే గాయపడ్డారు, కానీ పెద్దవాడి కన్నా మిగిలిన 2 మరింత తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి కొన ప్రాణంతో ఉన్నారు. తన యజమాని మనసు తెలుసుకుని నడవగల జలతార అతి వేగంగా బయలుదేరి తారాద్వీపం చేరుకుని నీటి ఒడ్డున ఆగక తిన్నగా రాజభవనంలోకి ప్రవేశించింది. సాలంకులలో పెద్దవాడు తాను తెచ్చిన పెనాన్ని యక్షదత్తుడికి అందిస్తూ, నీ రుణం తీరింది, మేం ప్రాణాలు విడుస్తున్నాం అని పడిపోయాడు. మిగిలిన 2 అదివరకే ప్రాణం పోయినట్టుగా పడి ఉన్నారు. యక్షదత్తుడు వెంటనే తోలు సంచి తెప్పించి సాలంకుల గాయాలన్నిటినీ దానితో తుడిపించాడు. కొద్దిసేపటికల్లా వాళ్ళు కోలుకుని బతికి బయటపడ్డారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. యక్షదత్తుడు తన తండ్రిని హత్య చేసిన సాలంకులు చావాలనే కదా పరిహారం కోరాడు? ముఖ్యంగా జలరాక్షసుల నుంచి పెనం కోరటం అందుకే కదా. అలాంటప్పుడు అతడు వారిని ఎందుకు బతకనిచ్చాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యక్షదత్తుడు సాలంకుల చావు కోరినట్టు ఎక్కడా కనపడదు. అతను కోరి ఉంటే తారాద్వీప రాజు వారిని శిరశ్ఛేదం చేసి ఉండును. ఎందుకంటే తారాద్వీపానికి యక్షదత్తుడు చేసిన సేవ అపారమైనది. అతను తన పరిహారం కోరటంలో కూడా తారాద్వీపానికి ముందు ముందు దస్యుల భయం రాకుండా ఉండటమే ఆశయంగా పెట్టుకున్నాడు. సాలంకులను జలరాక్షసుల పైకి పంపటంలో అతనికి దురుద్దేశం ఉన్నట్టు కనబడే మాట నిజమే, కాని అందులో కూడా అతను మేలే ఆలోచించాడు. జలరాక్షసుల వాతపడి కూడా ప్రాణాలతో తిరిగి వచ్చిన సాహసవంతులు తారాద్వీపంలో ఉన్నారని తెలిస్తే దస్యులు తారాద్వీపం మీదకి మరొకసారి రావటానికి భయపడతారు. సాలంకుల సాటిలేని పరాక్రమం అది వరకే ప్రచారమయ్యింది కనుకనే రాక్షస ద్వీపవాసులు కూడా వారితో తగాదా పెట్టుకోలేదు. తమ మధ్య సాలకుల వంటి ప్రతాపావేశాలున్నటువంటి వారున్నారంటే తారాద్వీప యువకులు ధైర్య సాహసాలు తెచ్చుకుంటారు. అందుచేత యక్షదత్తుడు మొదటి నుంచి చివరి దాకా తారాద్వీపం యొక్క శ్రేయస్సునే కోరాడని చెప్పాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు సర్వనాశనం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవి పడే శ్రమ అంతా ఒక స్త్రీ కోసం కాదు కదా. ఎందుకంటే స్త్రీల మూలాన ఎంతటి మహనీయులకైనా దుర్భరమైన కష్టాలు వస్తాయి. అందుకు నిదర్శనంగా కాంచన ప్రభ అనే స్త్రీ మూలాన కొండల దేశం ఎలా సర్వనాశనమైంది చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కొండల దేశాన్ని
రత్నకుండలుడు అనే రాజు పరిపాలించేవాడు. అతను మామూలు రాజు కాదు, రారాజు. 12 రాజ్యాల పాలకులు అతనికి లోబడి ఉండేవాళ్ళు. రత్నకుండలుడుకున్న బలం అతని వద్ద ఉండే 12 మంది దండనాయకులు. వారందరూ ఆరితేరిన యోధులు. రాజు వారిని మంత్రుల కన్నా హెచ్చుగా చూసుకునేవాడు. వారు కూడా నిష్కల్మషమైన రాజభక్తి కలవారు. తమ రాజు కోసం ప్రాణాలర్పించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు. ఒకనాడు రాజు సభ చేస్తూ ఉండగా ఆస్థాన కవికి ఆడపిల్ల పుట్టినట్టు వార్త వచ్చింది. వెంటనే సభికులు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి ఆమెకు జాతక చక్రం వేసి ఫలితం చెప్పమన్నారు. జ్యోతిష్కుడు మీన మేషాలు గుణించి, ఈ పిల్ల నిశ్చయంగా జగదేక సుందరి అవుతుంది, కానీ ఈమె వల్ల రాజ్యానికి చాలా గొప్ప చేటున్నది. అడుగుపెట్టిన చోట మహోపద్రవాలు తప్పక జరుగుతాయి అన్నాడు. ఈ మాటలు వింటూనే దండనాథులు కొందరు దేశ సౌభాగ్యం కోసం మహావీరులు సైతం ప్రాణాలు అర్పిస్తుండగా ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డు ఒక లెక్క, ఆమెను వెంటనే చంపించండి అన్నారు. రత్నకుండలుడు వారిని వారిస్తూ, పసికందును చంపవద్దు, ఆమెను నిర్జన స్థలంలో ఉంచి పెంచి యుక్త వయస్కురాలయ్యాక నేను నా భార్యగా చేసుకుంటాను. ఆమె లోకం ముఖం చూడకుండాను, లోకం ఆమె ముఖం చూడకుండాను నేను కట్టుదిట్టం చేస్తాను అన్నాడు. ఆ ప్రకారమే రాజు నిర్జనమైన కొండలోయలో ఒక ఇల్లు కట్టించి 3 స్త్రీల రక్షణలో ఆ చంటిపిల్ల పెరిగేటందుకు ఏర్పాటు చేశాడు. ఆ ఇంటికి చుట్టూ ఉండే కొండల మీద భటులను ఆహార్నిశలు కాపలా పెట్టాడు. రాజుగారు తప్ప మరెవరూ ఆ ఇంటికి అరకోసు దూరంలోనికి రాకుండా ఉండటమే వాళ్ల పని. ఆ పిల్ల శరీరఛాయ చూసి ఆమెకు కాంచన ప్రభ అని రాజే నామకరణం చేశాడు. కాంచన ప్రభ అక్కడే పెరిగి పెద్దదై కాలక్రమాన యుక్త వయస్కురాలయ్యింది. ఆమెకు కలిగిన ప్రపంచ జ్ఞానం అంతా ఆమెను పెంచిన 3 స్త్రీల ద్వారానే కలిగింది. అందులో ఒక ఆమెకు విద్య నేర్పింది, ఎన్నో కథలు చెప్పింది. ఆమె ద్వారానే కాంచన ప్రభ పాతకాలపు ప్రేమ పురాణాలన్నీ విని తాను ప్రసిద్ధ సౌందర్యవతులతో పోల్చదగిన మనిషి అయినట్టు తెలుసుకున్నది. నేను ఎప్పుడూ ఈ ముసలి రాజునే చూస్తూ ఉంటాను, ఇప్పుడు ఎక్కడా అందమైన పురుషులు లేరా అని కాంచనప్రభ తన గురువుని అడిగింది. రాజు కాంచనప్రభను త్వరలోనే పెళ్లాడనున్నాడని ఆ స్త్రీకి తెలుసును. అందుచేత ఆమెకు కాంచనప్రభ పైన జాలి కలిగింది. అందమైన పురుషులు లేకపోవడమేమిటి, ఒక వీర యువకుడు కాపలా ఉంటాడు, అతను నవమన్మధుడే. అలాంటివాడు భర్త కావాలని ఏ కన్య అయినా 1000 దేవుళ్లకు మొక్కుకుంటుంది అన్నదామె. కాంచనప్రభకు ఒక్కసారే ఒళ్ళు జల్లుమన్నది. ఎలాగైనా ఆ వీర యువకుణ్ణి ఒక్కసారి చూడాలి అని ఆమెలో బలమైన కోరిక కలిగింది. ఒకనాటి సాయంకాలం రాజు వచ్చేవేళ దాటిపోయాక ఒక ముతక సాలువ ఒంటి నిండా కప్పుకుని కనుమ ద్వారం కేసి బయలుదేరింది. కనుమ ద్వారం వద్ద కాపలా ఉండే యువకుడు సాధారణ సైనికుడు కాడు. అతని పేరు కేదారుడు. అతని అన్నలిద్దరూ రాజుగారి వద్ద దండనాథులే. యోధుడుగా అతను ఇంకా వారి స్థాయి అందుకోలేదు, కానీ అవకాశం దొరికితే తన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించడానికి సిద్ధంగానే ఉన్నాడు. అతని వయస్సు కూడా చాలా తక్కువ, 20 ఏళ్ళు. కేదారుడు మసక వెలుగులో ఎవరో రహస్య మందిరం నుంచి తన కేసి వస్తూ ఉండటం చూసి అక్కడ ఉండే 3 స్త్రీలలో ఒకటి అయి ఉంటుందనుకుని ఆమెకేం కావాలో తెలుసుకుందామనే ఉద్దేశంతో కనుమ నుంచి బయలుదేరి కాంచన ప్రభకు ఎదురుగా వచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు సమీపంగా వచ్చాక కాంచన ప్రభ తాను కప్పుకున్న శాలువా తీసేసి తన అసాధారణ సౌందర్యం ప్రదర్శిస్తూ నిలబడింది. చాలాసేపు ఇద్దరు కొయ్య బొమ్మలల్లే నిలబడిపోయారు. చివరకు కేదారుడు, నాతో వచ్చేస్తావా, మనం పెళ్లి చేసుకుని ఏ దేశమన్నా పోదాం అన్నాడు. కాంచన ప్రభకు రాజంటే ప్రస్తుతం భయం ఉన్నది, కానీ ఈ యువకుడు తన భర్త అయ్యే పక్షంలో తాను దేవుడికి కూడా భయపడవలసిన అవసరం ఉండదని ఆమెకు ధైర్యం కలిగింది. ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నన్ను నీ వెంట తీసుకుపో అన్నదామె. క్రమంగా చీకటి పడుతున్నది. కేదారుడు కాంచన ప్రభను వెంట పెట్టుకుని బాగా పొద్దుపోయి తన అన్నల వద్దకు వెళ్ళి తాను తలపెట్టిన సాహసం గురించి వాళ్లకు చెప్పాడు. వాళ్ళు అతన్ని తప్పు పట్టలేదు.
మీరిద్దరూ పెళ్లాడాలనుకుంటే ఈ రాజ్యంలో మీ ప్రాణాలు దక్కవు, ఇంకొక రాజ్యంలోనైనా మీకు క్షేమం ఉంటుందని తోచదు. మిమ్మల్ని కాపాడటానికి మేం కూడా వస్తాం. తెల్లవారే లోపుగా మనం రాజ్యపు ఎల్లలు దాటిపోతే మనకు అంతగా ప్రమాదం ఉండదు అన్నారు కేదారుడు అన్నలు. వారి కష్టాలకు అదే ప్రారంభం. వాళ్ళు దేశ దేశాలు తిరిగారు. ఏ రాజు వద్ద కొలువులో చేరినా ఆ వార్త త్వరలోనే రత్నకొండలుడికి తెలియటము, అతను ఆ రాజుకు హెచ్చరిక పంపటము, వాళ్లకు ఆ రాజ్యంలో మంచినీరు పుట్టకపోవటము జరిగింది. చివరికి వారికి చుట్టుపట్ల ఉండే ఏ దేశంలోనూ నిలవ నీడ దొరకకుండా పోయింది. అందుచేత వారు అరణ్యవాసం చేశారు. ఆకలములు, వేటాడిన మృగాలు వారికి ఆహారమయ్యాయి. గుహలలోనూ చెట్ల మీద కూడా నివాసాలు చేశారు. ఆ జీవితం దుర్భరం అనిపించి వారు అరణ్యం దాటి దేశాలు కాని దేశాలలో చొరబడి అక్కడ ఏదో విధంగా జీవయాత్ర గడపాలని చూశారు. అక్కడ వారికి మరొక చిక్కు వచ్చి పడింది. ఆ దేశాలలో బలవంతులు కాంచన ప్రభను కాజేయాలని చూశారు. కొందరు దౌర్జన్యానికి దిగితే అలాంటి వాళ్లను కేదారుడు అతని అన్నలు ఎదిరించి చంపడం కూడా జరిగింది. వాళ్ళు హంతకులుగా శిక్ష పొందకుండా తప్పించుకోవడానికి ఇంకా దూరదేశాలకి పోవలసి వచ్చింది. ఇంతలో రత్నకుండలుడు ఆకస్మికంగా ఒక ప్రకటన చేశాడు. కేదారుడు అతని అన్నలు చేసిన ద్రోహాన్ని ఆయన క్షమించి వారిని తన దేశంలో ఉండనిస్తానన్నాడు. ఈ మాట మిగిలిన దండనాథులకు ఎంతో ఆనందం కలిగించింది. కేదారుడి అన్నలు తమ నుంచి చీలిపోవడం వాళ్ళకెంతో బాధగా ఉన్నా ఇంతకాలము వారేమీ అనలేని స్థితిలో ఉండిపోయారు. రాజుగారి ఔదార్యం వారిని పరవశులను చేసింది. రాజాజ్ఞ పొంది ముగ్గురు దండనాథులు కేదారుణ్ణి అతని అన్నలను వెతుక్కుంటూ చివరికి ఎలాగైతేనే వారి ఆచూకీ తెలుసుకుని మిమ్మల్ని రాజుగారు క్షమించాడు, వచ్చేయండి అని చెప్పారు. వాళ్ల మాటలు నమ్మవద్దు, ఇందులో ఏదో మోసం ఉన్నది అని కాంచన ప్రభ వారిని హెచ్చరించింది. మేం వంచకులం కాము, రాజుగారి గూఢాచారులము కాము, మా మాట నమ్మవచ్చు. మీ ప్రాణాలకు పిసరంత హాని జరిగితే దానికి మా ముగ్గురి ప్రాణాలు బలి ఇస్తాం అన్నారు వచ్చిన దండనాథులు. వాళ్ళు పొరబడుతున్నారు, రాజు దుర్బుద్ధి వాళ్ళకి తెలియదు అన్నది కాంచన ప్రభ. ఆమె వైఖరి చూసి కేదారుడి అన్నలకు కోపం వచ్చింది. వాళ్ళు మాటలను నమ్మి మాట కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు, మాకెందుకు పిరికి మందు పోస్తావు? మేము చావంటే భయపడేవాళ్ళం అనుకుంటున్నా వల్లే ఉంది. నిందితులుగా చావటం మాకిష్టం లేదు. మా సోదర యోధుల అండా ఉండగా వీరమరణం పొందటానికి మేమెప్పుడూ వెనుక తీయం అన్నారు వాళ్ళు కాంచన ప్రభతో. అందరూ స్వదేశానికి తిరిగి వచ్చారు. కాంచన ప్రభ అన్నదే నిజమైంది. కేదారుడు అతని అన్నలు ఒంటరిగా ఉండేటందుకు రాజు యుక్తి పన్నాడు. వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి ఆయన తన దండనాథులకు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో పాల్గొనటానికి అందరూ వెళ్ళి ఉన్న సమయంలో తుచ్చులైన ఆయుధ భటులు వచ్చి కేదారుడు అతని అన్నలు కాంచన ప్రభ ఉన్న ఇంటిపైన పడ్డారు. వారిలో చాలా మందిని ఆ అన్నదమ్ములు చంపేసి మిగిలిన వారిని పారదోలారు. అలా జరిగిన కొద్దిసేపటికి రాజుగారి వద్ద నుంచి ఒక అధికారి వచ్చి మీ పైన దొండగులెవరో చెయ్యి చేసుకోబోయారట, రాజుగారు చాలా నొచ్చుకున్నారు, మీకు క్షమాపణ చెప్పుకుంటారట, మిమ్మల్ని బయలుదేరి రమ్మన్నారు అని చెప్పాడు. ఆ అధికారి మాటలు నమ్మి అన్నదమ్ములు ముగ్గురు ఇంటి బయటకు వచ్చారు. వెంటనే రాజభటులు వారిని పట్టుకుని బంధించి ఒంటరిగా ఉన్న రాజు వద్దకు తీసుకుపోయారు. వీళ్ల ముగ్గురిని శిరశ్ఛేదం చెయ్యండి అన్నాడు రాజు. ఎవరికీ తెలియకుండా మరణదండన జరిగిపోయింది. ఈ వార్త తెలియగానే దండనాయకులలో సగం మంది వధ్యభూమికి వెళ్లి శవాలను చూశారు. వారితో పాటు వెళ్లిన కాంచన ప్రభ కేదారుడు శవాన్ని చూస్తూనే గుండె పగిలి చనిపోయింది. రాజు చేసిన పని చాలా నీచమైనదని కొందరు దండనాయకులు తిరుగుబాటు చేశారు. రాజు ఏమి చేసినా అందులో దోషం ఉండదని, వంచనకు విరుగుడు వంచనే అని మరికొందరు దండనాయకులు వాదించారు. 2 కక్షలుగా చీలారు. వారితో పాటు సేనలు చీలాయి. వారి మధ్య భయంకరమైన అంతర్యుద్ధం జరిగి సర్వనాశనం అయ్యింది. ఆ అంతర్యుద్ధంలో రాజు కూడా ఆహుతయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఈ సర్వనాశనానికి కారకులెవరు? ఈ మహాపాపములో ఎవరెవరికి ఎంతెంత వంతున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తప్పు పూర్తిగా రాజుది. కాంచన ప్రభ పుట్టినప్పుడే
జ్యోతిష్కుడు ఇలా జరుగుతుందని చెప్పాడు. రాజు అందులో విశ్వాసం ఉంచాడు. కానీ దేశానికి అరిష్టం జరుగుతుందన్న విషయం దండనాయకులను బాధించింది కానీ రాజును బాధించలేదు. కనుకనే వారా పిల్లను అప్పుడే చంపమంటే అడ్డుపడ్డాడు. పైపెచ్చు జ్యోతిష్కుడి మాటల మీద నమ్మకంతోనే ఒక అపూర్వ సుందరిని తనకు భారీగా చేసుకోగోరాడు. ఆమె తనకు దక్కకుండా పోయాక ఆమెను కాపాడే వాళ్లకు పరిసర దేశాల్లో నిలువ నీడ లేకుండా చేశాడు. వాళ్ళు తన సామంతుల దేశాలను కూడా దాటిపోయాక అతి నీచమైన ఉపాయంతో వారిని రప్పించి శిక్ష పేరిట వారిని హత్య చేశాడు. సర్వనాశనం జరగకుండా ఉండటానికి రాజు ఒక్క పని అయినా చేశాడని చెప్పడానికి అవకాశం లేదు. అందుచేత పాపమంతా అతనిదే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు అల్పులు అధికులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు అధికులందరిలోకి అధికుడివి. అందుచేత నీకన్నా అధికుడు నిన్ను ఎలా శ్రమ పెడుతున్నాడో అనుకోవటానికి అవకాశం లేదు. బుడత మనుషులు పాంచాలరాజును చిక్కులు పెట్టినట్టుగా నిన్నెవరో అల్పులు శ్రమ పెడుతున్నారని నాకు తోస్తుంది. శ్రమ తెలియకుండా నీకు వారి కథ చెబుతాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పాంచాలానికి దక్షిణ సరిహద్దు సమీపంలోని విశాలమైన ఒక కొండ కనుమలో బుడత మనుషుల రాజ్యం ఒకటి ఉండేది. వాళ్ళు కావటానికి మనుషులే అయినా మామూలు మనుషుల చిటికిన వేలంత ప్రమాణంలో ఉండేవారు. అయినా బుడతరాజు తక్కువ వాడేమీ కాదు. అతనికి అనేక మంది సామంతులు, మంత్రులు, బలగము, ఆస్థాన కవులు, మల్లులు, వంది మాగధులు ఉండేవారు. ఒక సందర్భంలో ఈ బుడతరాజు ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి తన కింద ఉన్న ప్రముఖులను అందరినీ ఆహ్వానించాడు. వంది మాగధులు స్తోత్ర పాఠాలు చేశారు, గాయకులు పాడారు. మల్లులు మిడతలు మొదలుగా గల మృగాలతో పోరాడి వాటిని చంపేశారు. తన వైభవమంతా కళ్ళెదుట ప్రత్యక్షంగా కనిపిస్తుంటే బుడతరాజుకు ఆనంద పారవస్యం వచ్చేసింది. ఆ పారవస్యంలో అతను లేచి నిలబడి, ఇక్కడ చేరిన మీలో ఎవరైనా నాకంటే గొప్ప రాజును చూసారా అని అడిగాడు. లేదు లేదు అని బుడతలంతా ఏకకంఠంగా జవాబు చెప్పారు. కాని మరుక్షణమే ఎవరో విరగబడి నవ్వుతుండడం బుడతరాజు చెవిన పడింది. ఆ నవ్వుతున్నది తన ఆస్థాన కవే. బుడతరాజు కవి నవ్వుకు కారణం అడిగాడు. నవ్వక ఏం చెయ్యను? మనకు 1 యోజనం లోపు దూరంలో ఒక జాతి మనుషులున్నారు. అలాంటి మనిషి గట్టిగా కాలితో నేలను తన్నాడంటే మనమంతా కూర్చుల మీద నుంచి కింద పడి భయంతో ప్రాణాలు విడిచేస్తాం అన్నాడు కవి. ఈ ద్రోహిని వెంటనే పట్టుకుని చీకటి కొట్టులో పెట్టండి అన్నాడు రాజు. మహారాజా, తొందరపడవద్దు. నాకొక నెల రోజుల వ్యవధి ఇచ్చినట్టయితే నేను చెప్పిన మాటలోని నిజం కొంతవరకైనా రుజువు చేసుకుంటాను అన్నాడు కవి. సరే, వ్యవధి ఇస్తున్నాను, కానీ వ్యవధి లోపుగా నీ మాట రుజువు చేసుకోలేకపోతివా నీకు చీకటి కొట్టు తప్పదు అన్నాడు బుడతరాజు. బుడత కవి ఇంటికి వెళ్ళి ప్రయాణ సన్నాహం అంతా చేసుకుని వెంటనే పాంచాల రాజధానికి బయలుదేరాడు. అతను ఎక్కడా ఆగకుండా వారం రోజుల ప్రయాణం చేసి రాజధానికి వచ్చి ద్వారపాలకుల పాదాల దగ్గర నిలబడి గట్టిగా కేకపెట్టాడు. ద్వారపాలకుడు కిందికి చూసి తన మడమంత ఎత్తున విచిత్ర ప్రాణిని చూసి మనిషేనని గుర్తించి ఈ సంగతి రాజుగారికి విన్నవించాడు. ఎవరో బుడత మనిషి వచ్చాడని విని పాంచాలరాజు, ఆ బుడత మన కుబ్జుడంత ఉంటాడా అని అడిగాడు. లేదు మహారాజా, ఈ బుడత మన కుబ్జుడి అరచేతి మీదుగా హాయిగా నిలబడగలడు అన్నాడు ద్వారపాలకుడు. ఈ మాట విని రాజసభలో వారంతా విరగబడి నవ్వారు. అంత బుల్లి మనిషిని కళ్ళారా చూడాలన్న ఉద్దేశంతో సభలోని వాళ్లంతా ద్వారం వద్దకు పరిగెత్తి వచ్చి బుడత కవి చుట్టూ మూగారు. రాక్షస బాబుల్లారా, కొంచెం దూరంగా ఉండండి. మీ ఊపిరికి నేను నిలపలేకుండా ఉన్నాను. నేను మీ రాజుగారిని చూడవచ్చాను. ఈ చిన్న రాక్షసాయన నన్ను రాజుగారి దగ్గరికి తీసుకుపోతాడేమో అన్నాడు బుడత కవి కుబ్జుడిని చూసి. కుబ్జుడు దగ్గరగా వచ్చి బుడత కవిని జాగ్రత్తగా భూమి మీద నుంచి ఎత్తి తన అరచేతిలో పెట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోయాడు. బుడత కవిని చూసి
రాజు చాలా ముచ్చటపడ్డాడు. బుడత కవి రాజుకు తన బుడత ప్రపంచం గురించి ఎన్నో వింతలు చెప్పి తన కవితాశక్తి కూడా ప్రదర్శించాడు. రాజసభలో వాళ్ళంతా అతని కవిత్వాన్ని మెచ్చుకున్నారు. బుడత కవి, నీవు 3 రోజుల పాటు మా అతిథివిగా ఉండి మరీ వెళ్ళాలి అన్నాడు రాజు. మహారాజా, మీ కుబ్జుణ్ణి మా లోకానికి అతిథిగా పంపే పక్షంలో అలాగే మీ ఆతిథ్యం స్వీకరిస్తాను అన్నాడు బుడత కవి. రాజు సరేనన్నాడు. 3 రోజులు 3 యుగాలుగా గడిపి బుడతకవి గుబ్జుణ్ణి వెంట పెట్టుకుని తమ లోకానికి బయలుదేరాడు. ఈసారి బుడతకవికి ప్రయాణం సుఖంగాను శీఘ్రంగానూ సాగింది. ఎందుకంటే అతను కుబ్జుడి తలపాగాలో కూర్చుని దారి చెబుతూ వచ్చాడు. ఒక జాము లోపల వాళ్ళిద్దరూ బుడత లోకానికి చేరుకున్నారు. కుబ్జుణ్ణి అంత దూరంలోనే చూసి అమ్మో రాక్షసి అంటూ బుడతలు హాహాకారాలు చేశారు. బుడతకవి రాక్షసుణ్ణి వెంట పెట్టుకొస్తున్నాడన్న వార్త బుడతరాజుకు చేరింది. రాజు బుడతకవిని పిలిపించి, ఎక్కడికి వెళ్ళి వచ్చావు? మనల్ని చంపుకు తినటానికి రాక్షసుణ్ణి ఎవణ్ణో వెంట పెట్టుకు వచ్చావుట, దేనికి అన్నాడు. అతను రాక్షసుడెందుకయ్యింది? మరుగుజ్జు, అతని కన్నా 4 గింతలు ఎత్తుండే మనుషులున్నారు అన్నాడు బుడతకవి. బుడతరాజు కుబ్జుడి ఎత్తు లావు చూసి నిర్ఘాంతపోయాడు. ఇంతకన్నా కూడా పెద్ద మనుషులు ఉంటారంటే ఆయనకు నమ్మకం కలగలేదు. అసలు మనుషులను చూడాలంటే మీరు ఈ కుబ్జుడుండే దేశానికి వెళ్ళి రండి అన్నాడు బుడతకవి. కొద్ది రోజులు పోయాక బుడతరాజు ఎవరితోనూ చెప్పకుండా మనుషులను చూద్దామనే ఉద్దేశంతో గుర్రాన్నెక్కి పాంచాల రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ రాజభవనానికి చేరేసరికి రాత్రి అయ్యింది. అందరూ నిద్రపోతున్నారు. బుడతరాజుకు ఆకలి మండిపోతున్నది. ఆయన తలుపుల కిందుగా రాజభవనంలోనికి ప్రవేశించి ఆహారం వెతుక్కుంటూ పాకశాలకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న చిన్న చిన్న పాత్రలు కూడా పెద్ద పెద్ద గంగాళాల్లాగా ఆయనకి తోచాయి. వాటిలో ఒక చిన్న పాత్ర అంచు మీదకి అతి కష్టం మీద ఎక్కి లోపలికి తొంగి చూసేసరికి దాని లోపల నుంచి కమ్మని వాసన వచ్చింది. ఆ పాత్ర అడుగున కొంచెం పాయసం ఉన్నది. దాన్ని తిందామనే ఆశతో బుడతరాజు ఆ పాత్రలోకి జారి పాయసంలో నడుము లోతున కూరుకుపోయి ఎంత ప్రయత్నించి పైకి రాలేకపోయాడు. మర్నాడు పొద్దున్న పాకశాలకు చెందిన స్త్రీలు ఆ పాత్రలో ఉన్న బుడతరాజును చూసి వెనక వచ్చిన బుడతకవేననుకుని ఆయనను తీసుకుపోయి రాజుగారు ముందుంచారు. కుబ్జుణ్ణి చూసే భయపడిన బుడతరాజుకు అసలు మనుషులను చూడగానే ప్రాణాలు ఎగిరిపోయినంత పని అయ్యింది. ఆయన పాంచాలరాజును చూస్తూనే కంగారుగా, నన్ను వదిలేయండి, నేను బుడతరాజును, మా దేశంలో నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు అని కేకలు పెట్టాడు. పాంచాలరాజు నవ్వి, ఇది మీ దేశం కాదు, నువ్వు మా వద్దకు గౌరవప్రదంగా రాలేదు. నిన్ను మా దాసీలు ఎంగిలి పాత్రలో నుండి పైకి తీశారు. నేను నిన్ను పోనివ్వను, ఏం చెయ్యమంటావు అని ప్రశ్నించాడు. నిజానికి బుడతరాజు ఏమీ చెయ్యలేకపోయాడు. ఆయన పాంచాలరాజుకు బందీ అయ్యాడని బుడతలకు తెలియడానికి చాలా కాలం పట్టింది. వాళ్ళు బుడతకవిని రాయబారిగా పంపారు. బుడతకవి వచ్చి తమ రాజుని ఇచ్చేయమని వినయంగా ప్రార్థించాడు. ఇయ్యకపోతే మీ బుడతలు ఏం చేస్తారు అన్నాడు పాంచాలరాజు. ఏమైనా చెయ్యగలం, మాకు సంఖ్యాబలం ఉన్నది, తరువాత మీరు పశ్చాత్తాపపడగలరు అన్నాడు బుడతకవి. సరే, మీ శక్తి ఏమిటో చూస్తాను, మీ రాజునిచ్చేది లేదు అన్నాడు పాంచాలరాజు. ఆ ఏడు పాంచాల దేశంలో ఏ మూల ఏ రైతు ఏ ఏ ధాన్యపు మొక్క నాటినా దాన్ని ఎవరో వచ్చి ధ్వంసం చేసిపోయారు. ఆ ఏడు దేశమంతా కలిపి తూమెడు ధాన్యమైనా పండలేదు. జనం తిండికి లేక చచ్చారు. దారుణమైన క్షామం ఏర్పడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం, ఎవరు అల్పులు ఎవరు అధికులు? వేలంత లేని బుడతల శక్తి గొప్పదా, మామూలు మానవుల శక్తి గొప్పదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏదో ఒక్క అంశాన్ని ఆధారం చేసుకుని కొందరిని అల్పులని మరికొందరిని అధికులని అనుకుంటాం, కానీ సృష్టిలో అన్ని విధాల అల్పులైన వారు అన్ని విధాల అధికులైన వారు లేరు. దేవతల చేత సైతం ఓడకుండా వరాలు పొందిన రావణుడు కోతుల చేతిలో సర్వనాశనం పొందలేదా? అధికుణ్ణని గర్వించిన వాడు ఆ గర్వంతోనే అల్పుడవుతాడు.
అన్యాయానికి గురి అయిన అల్పుడు కూడా అధికుడైపోయి అపారమైన శక్తులు ప్రదర్శిస్తాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ పేరు అనుకోని ఓటమి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడుతున్న ఈ శ్రమ అంతా చివరకు వ్యర్థమైపోతే విచారించనవసరం లేదు. ఎందుచేతనంటే పూర్వం ఘార్జర దేశపు రాజు తారాంగుడు ప్రయత్నం ప్రారంభించక పూర్వమే ఓడిపోయాడు. శ్రమ తెలియకుండా నీకా తారాంగుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఘార్జర దేశపు రాజుకు 2 భార్యలుండేవారు. చాలా కాలం పాటు ఇద్దరికీ సంతు లేకుండా ఉండి చివరకు చిన్నరాణి ఒక కొడుకును కన్నది. రాజ్యానికి యువరాజంటూ ఏర్పడినందుకు అందరూ సంతోషించారు. ఆ కుర్రవాడికి తారాంగుడని పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచసాగారు. మరి 5 ఏళ్ల అనంతరం పెద్దరాణికి కూడా ఒక కొడుకు పుట్టాడు. వాడికి చంద్రాంగుడని పేరు పెట్టారు. కుమారులిద్దరూ పెరిగి రాసాగారు. చంద్రాంగుడు పట్టపురాణి కొడుకు. అందుచేత తండ్రి అనంతరం రాజయ్య అధికారం వాడికే ఉన్నదని పెద్దరాణి అంతఃపురంలో వాళ్ల ఉద్దేశం. అందుచేత అక్కడ వాళ్లంతా చంద్రాంగుణ్ణి యువరాజా అని పిలిచేవాళ్ళు. తారాంగుడు కావటానికి చిన్నరాణి కొడుకే అయినా రాజుగారు పెద్ద కొడుకు గనుక తండ్రి అనంతరం సింహాసనం మీద కూర్చునే హక్కు తారాంగుడికే ఉన్నదని చిన్నరాణి అంతఃపురంలో ఉన్న వాళ్లంతా అతన్ని యువరాజా అని పిలిచేవాళ్ళు. రాజు మాత్రం తన కొడుకులిద్దరినీ సమభావంతోనే చూశాడు. వారిలో రాజ్యార్హత ఎవరిదన్న విషయం గురించి ఆయన ఆలోచించను కూడా లేదు. అది సమస్య అయ్యి కూర్చున్నప్పుడు ఆలోచించుకోవచ్చులెమ్మని అనుకున్నాడు. కొంతకాలానికి ఆ సమస్య రానే వచ్చింది. రాజుకు జబ్బు చేసింది. అవసాన కాలంలో ఆయన తన మంత్రిని పిలిచి, నా కొడుకుల్లో ఎవడు రాజు కావటం న్యాయమో మీరే ఆలోచించి రాజ్యాభిషేకం చెయ్యండి అని చెప్పి కన్నుమూశాడు. రాజుగారికి ఉత్తరక్రియలు పూర్తి చేసి మంత్రి, పురోహితుడు మొదలైన వారు న్యాయ నిర్ణయం చేయటానికి కూర్చున్నారు. వాళ్ళు ఎంతసేపు ఆలోచించినా రాజ్యార్హత ఎవరికి ఎక్కువ ఉన్నది తేలలేదు. చిన్నరాణికి మొట్టమొదటి కొడుకు పుట్టాడు. తారాంగుడు పుట్టిన నాడే దేశ ప్రజలు తమకు యువరాజు ఏర్పడ్డాడని, భవిష్యత్తులో అతనే తమ రాజవుతాడని అనుకున్నారు. చంద్రాంగుడు అన్నా అని పిలిచేవాడంటూ ఉండగా అతన్ని రాజు చెయ్యడం ఉచితం కూడా కాదు. అయితే చంద్రాంగుడి తల్లి పట్టపురాణి. పట్టపురాణికి కొడుకుంటుండగా సింహాసనం మీద కూర్చునే అధికారం లేని చిన్నరాణి కొడుకును తెచ్చి రాజును చేయటం కూడా అంత భావ్యం కాదు. అలాంటి నిర్ణయం రాజుగారు స్వయంగా చేసి ఉంటే లోకం సమ్మతించేదేమో. కానీ ఇప్పుడు మంత్రి, పురోహితులు అలాంటి నిర్ణయం చేయకూడదు. పోని 2 రాణులు రాజీపడి ఒక నిర్ణయానికి వస్తారేమో అనుకుంటే తమ కొడుకే రాజు కావాలని ఇద్దరు మంచి పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏ నిర్ణయము చేయలేక మంత్రి రాజ్యాన్ని 2గా చీల్చి 2 భాగాలకు 2 రాజకుమారులను అభిషేకింతామని సూచించాడు. అయితే ఇందుకు చంద్రాంగుడు సుతరాము ఒప్పుకోలేదు. ఒక బలమైన రాజ్యాన్ని 2 బలహీనమైన రాజ్యాలుగా చీల్చటం రాజనీతి కాదు. అందువల్ల దేశం యొక్క ఐక్యత దెబ్బతింటుంది. కాలక్రమాన స్పర్ధలు, శత్రుభావాలు, యుద్ధాలు మొదలైనవి ఏర్పడతాయి. చివరకు తారాంగుడికే రాజ్యాభిషేకం నిశ్చయమయ్యింది. చంద్రాంగుడు ఆ మహోత్సవపు హడావుడిలో ఎవరితోనూ చెప్పకుండా దేశం విడిచి వెళ్ళిపోయాడు. చంద్రాంగుడు తన శౌర్య ప్రతాపాలలో ఎంతో విశ్వాసం కలవాడు. వాటి సహాయంతోనే తనకు రాజ్యం గెలుచుకుందామని అతని ఉద్దేశం. తన కొడుకు రాజ్యప్రాప్తి లేకుండా పోయిందన్న దిగులుకు ఆ కొడుకు కూడా కళ్ళ ఎదుట లేకుండా ఎటో వెళ్ళిపోయాడన్న దిగులు తోడై చంద్రాంగుడి తల్లి మంచం పట్టి కొన్నాళ్లకు మరణించింది. చంద్రాంగుడు సాధారణ క్షత్రియ వీరుడు దుస్తులు ధరించి గుర్రం మీద కొన్ని రోజులు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి కంకణం అనే చిన్న రాజ్యాన్ని చేరుకున్నాడు. అతను రాజవీధిన వెళుతుండగా ఆ దేశపు రాజకూతురు విద్యుల్లత ఏనుగు మీద దేవాలయానికి పోతూ అతనికి ఎదురయ్యింది. ఆమె పేరుకు తగ్గట్టే అతిలోక సౌందర్యవతిగా కనిపించింది. ఆమెను చూడగానే చంద్రాంగుడి కళ్ళు జిగేలుమన్నాయి. కంకణరాజుకు విద్యుల్లత ఒక్కతే కుమార్తె. ఆమెను పెళ్లాడేవాడు కంకణ దేశానికి రాజు కూడా అవుతాడు. అందుచేత ఆమె తండ్రి ఆమెను ఒక గొప్ప వీరుడికిచ్చే పెళ్లి చేయాలని తలపెట్టాడు. ఆయన వద్ద
అన్ని రకాల యుద్ధ విద్యలలోనూ ఆరితేరిన జట్టీలున్నారు. త్వరలోనే విద్యుల్లతకు స్వయంవరం ఏర్పాటు కానున్నది. స్వయంవరానికి వచ్చే వారిలో ఎవరు అన్ని యుద్ధ విద్యలలో రాజుగారి జట్టీలతో నెగ్గితే వారికి విద్యుల్లతనిచ్చి పెళ్లి చేస్తారు. చిత్రాంగుడు ఈ వార్త విని తన కోరికలు రెండు ఒక్కసారిగానే సిద్ధింప చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఏదైనా ఒక రాజ్యం సంపాదించుకునే ఉద్దేశంతో అతను ఇంటి నుండి బయలుదేరాడు. కంకణ రాజధాని ప్రవేశిస్తూనే అతను విద్యుల్లతను చూసి ఆమెను పెళ్లాడని జన్మ నిరర్థకము అనుకున్నాడు. స్వయంవరం నాడు తాను రాజుగారి జట్టీలతో పోరాడి గెలిచినట్టయితే కోరిన భార్య రాజ్యము కూడా లభిస్తాయి. కంకణ రాజ్యం చిన్నదే అయినా దాన్ని చేతిలో ఉంచుకుని తాను తన శక్తితో పరిసర రాజ్యాలను గెలుచుకోవచ్చు అనుకున్నాడు చంద్రాంగుడు. అతను ఒక పెదరాశి పెద్దమ్మ ఇంట బస ఏర్పాటు చేసుకుని విద్యుల్లత స్వయంవరం కోసం ఎదురు చూడసాగాడు. కొద్ది రోజులకు స్వయంవరం రోజు రానే వచ్చింది. విద్యుల్లతను వరించి వచ్చిన రాజకుమారులకు ప్రత్యేకమైన బసలు ఏర్పాటై ఉన్నాయి. చంద్రాంగుడు కూడా అక్కడికి వచ్చాడు. తాను ఫలానా దేశపు రాజకుమారుణ్ణి అని చెప్పక ఒక సుక్షత్రియ కుమారుణ్ణని మాత్రమే చెప్పాడు. విద్యుల్లతను పెళ్లాడ కోరేవాళ్లు రాజుగారి జట్టీలను మల్ల యుద్ధంలోనూ, గదాయుద్ధంలోనూ, విలువిద్యలోనూ, చివరకు కత్తి యుద్ధంలోనూ ఓడించాలి. జయాపజయాలు నిర్ణయించడానికి కొన్ని నియమాలున్నాయి. వచ్చిన వారిలో 35 మంది రాజుగారి మల్లుల చేతిలో ఓడిపోయి పరాభవం పొందారు. మల్లులను జయించి వారిలో ఎక్కువ మంది గదాయుద్ధంలో ఓడిపోయారు. చంద్రాంగుడు సామాన్య క్షత్రియుణ్ణని చెప్పుకోవడం చేత మిగిలిన రాజకుమారులందరూ పరీక్షలలో ఓడినాక గాని అతని వంతు రాలేదు. అతను గెలుస్తాడని రాజుగారు కలలో కూడా అనుకోలేదు. కానీ ఒక్క గడియ కాలంలో అతను 4 రకాల యుద్ధ విద్యలలోనూ రాజుగారి జట్టీలను ఓడించాడు. మల్ల యుద్ధంలో చేతులు కలిపిన మరుక్షణమే రాజుగారి మల్లుడు మట్టి కరిచాడు. అలాగే రాజుగారి జట్టి చేతిలో నుంచి గద క్షణంలో ఎగిరిపోయింది. చంద్రాంగుడు తన మొదటి బాణంతోనే రాజుగారి విలుకాడి విల్లు విరిచాడు. రాజుగారి ఖడ్గయుధుడి కత్తి చంద్రాంగుడి కత్తికి తగులుతూనే 2 ముక్కలయ్యింది. ఈ విధమైన యుద్ధ పరీక్ష చూసి అందరూ కొయ్యబారి చూస్తుండగా విద్యుల్లత వరమాల చేతపట్టుకుని చంద్రాంగుణ్ణి సమీపించింది. సరిగా ఆ క్షణంలో వాయువేగంతో రథం మీద తారాంగుడు వచ్చాడు. అతను కూడా స్వయంవరానికే వచ్చాడు. అయితే చంద్రాంగుడి తల్లి మరణం మూలంగా అతను అనుకున్న వేళకు బయలుదేరలేక ఆమె దహన సంస్కారం అయ్యాక బయలుదేరి కొంచెం ఆలస్యంగా వచ్చాడు. ఆ వచ్చినవాడు గార్జర రాజని, అతను కూడా తన కుమార్తెను పెళ్లాడాలని వచ్చాడని తెలిసేసరికి కంకణరాజుకు పెద్ద పెట్టున ఏడవాలనిపించింది. తాను ఏర్పాటు చేసిన కొద్దిపాటి పరీక్షలో ఎంతేసి రాజులో ఓడిపోగా ఎవడో అనామకుడు గెలిచినందుకే ఆయన లోపల కుళ్ళిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో గార్జర రాజంతటి వాడు తనకు అల్లుడయ్యే అదృష్టం ఒక్క ఘడియలో తప్పిపోయిందని తెలిసి అతను ఎంతో ఆవేదన చెందాడు. కానీ అంత నిస్పృహలోనూ ఆయనకొక దురాలోచన మెరుపులాగా తలలోకి వచ్చింది. మహారాజా, దయచెయ్యండి, దయచెయ్యండి, పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. ఈ యువకుడు ఇప్పుడే నా జట్టీలను జయించాడు. తమరి యువకుణ్ణి ఓడించినట్టయితే మీకే వరమాల లభిస్తుంది అన్నాడు కంకణరాజు. తనకు అల్లుడు కాబోయేవాడు గార్జరరాజు చేతిలో చస్తే బాగుండును అని కంకణరాజు కోరిక. తారాంగుడు వర నుంచి కత్తి దూసి చంద్రాంగుణ్ణి సమీపించాడు. అతను చంద్రాంగుణ్ణి గుర్తించలేదు. కానీ చంద్రాంగుడు తన అన్నను గుర్తించి తల వంచుకుని తన చేతిలో ఉన్న కత్తి జారవిడిచాడు. విద్యుల్లత తన చేతిలోని వరమాలను చంద్రాంగుడి మెడలో వేసి అతను కింద జార్చిన కత్తి తీసుకుని, ఈయన నలుగురితో పోరాడి అలసి ఉన్నారు, ఆ చేసే యుద్ధం నాతో చెయ్యండి అన్నది. చంద్రాంగుడు నిర్ఘాంతపోయి తల ఎత్తి విద్యుల్లతను తారాంగుణ్ణి చూశారు. ఈసారి తారాంగుడు చంద్రాంగుణ్ణి బాగా గుర్తించాడు. అతను తన కత్తిని తిరిగి వరలో పెట్టేసి తన రథం ఎక్కి ఎవరితోనూ ఏమీ అనకుండానే వెళ్ళిపోయాడు. విద్యుల్లత వరమాలను చంద్రాంగుని మెడలో వేసింది కనుక వారిద్దరికీ వివాహం చెయ్యక తప్పలేదు. తన కల్లుడైన వాడు సాక్షాత్తు గార్జర రాజు యొక్క పట్టపుదేవి గర్భవాసన పుట్టినవాడేనని తెలిసాక కంకణరాజు దుఃఖమంతా పోయింది. తారాంగుడు తన రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రి మొదలైన వారితో, నాకీ రాజ్యం అవసరం లేదు, నా తమ్ముడు
కంకణ దేశంలో ఉన్నాడు. అతనికే ఈ రాజ్యం కూడా ఇచ్చేయండి అన్నాడు. ఈ విధంగా చంద్రాంగుడు గార్జర గార్జర దేశానికి, కంకణ దేశానికి కూడా రాజయ్యాడు. తారాంగుడు దేశాలు పట్టిపోయాడు. అతని జాడ ఎవరికీ తెలియదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. విద్యుల్లత గార్జర రాణి అయ్యే అవకాశాన్ని కూడా జరవిడిచి తారాంగుడికెదురుగా ఎందుకు కత్తిపట్టింది? వరమాల ఒక అనామకుడి మెడలో ఎందుకు వేసింది? విద్యుల్లతతో తారాంగుడి కత్తి యుద్ధం చెయ్య నిరాకరించడం అర్థం చేసుకోవచ్చు. కానీ తన తమ్ముణ్ణి జయించి ఆమెను సంపాదించడానికి మరొక విధంగా ఎందుకు ప్రయత్నించలేదు? పైపెచ్చు అతను తనకున్న రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విద్యుల్లత నియమాలంటే గౌరవం కలది. తండ్రి నీచంగా తన నియమాన్ని తానే ఉల్లంఘించాలని చూశాడు. ఆమె దాన్ని పడగొట్టింది. ఇక తారాంగుడు దురభిమానం కల అసక్తుడు. గార్జర రాజ్యాన్ని రెండుగా చీలుస్తామన్నప్పుడు కూడా చంద్రాంగుడు అభ్యంతరం చెప్పాడే గాని తారాంగుడు అభ్యంతరం చెప్పలేదు. తాను కోరిన కన్యను తాను జయించలేకపోవటమే కాక ఆమె ప్రతిఘటనను కూడా ఎదుర్కొన్నాడు. ఈ అవమానం లోకానికంతకు తెలుస్తుందని అతను రాజ్యాన్ని కూడా వదిలి పారిపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.